మధ్యకాలంలో నేను చూసిన ఒక బ్యూటిఫుల్ వెబ్ సిరీస్. ఎందుకు నేను చూసినని పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే, చాలా సీరీస్‌లు వస్తున్నాయి గానీ, అయి ఎంత జనాదరణ నోచుకుంటున్నాయో అందరికి తెలుసు. కానీ ఈ ఒక్క వెబ్ సిరీస్ మాత్రం అసలు ప్రజలందరూ గూడా ఎంజాయ్ చేస్తున్నారు. దేనికంటే ముఖ్యంగా ఆళ్ళందరూ గూడా తల్లిదండ్రులు కాబట్టి. ఒక ఫేజ్‌ని ఐడెంటిఫై చేసి, ఆ ఫేజ్‌లో ఉన్న ఆనందాల్ని, బాధల్ని రెండిటిని ఒకే దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆ దర్శకుడు. ఆ వెబ్ సిరీస్ పేరు 'ఎయిర్'. ఆల్ ఇండియా ర్యాంకర్స్ అన్నారు కానీ 'ఎయిర్' అంటే గాలి అని కూడా వస్తది. ఆ సినిమా అనొచ్చు. దాన్ని వెబ్ సిరీస్ దర్శకుడు జోసెఫ్ క్లింటన్ గారితో మనం ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. సార్ కంగ్రాచ్యులేషన్స్. అసలకి చాలా అంటే చాలా ఎమోషనల్ కంటెంట్. చాలా రోజుల తర్వాత ఎమోషనల్ అంటే మళ్ళీ మీకు అది కమర్షియల్ కాదనుకుంటారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్. చాలా బాగా డిజైన్ చేశారు సార్. కానీ నాకు అందరూ అనంగానే ఇంటర్మీడియేట్ అనేస్తారు. మీరు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అనేది ఒక ఫేజ్ పట్టుకున్నారు. అది ఎలా సార్? అదే సార్. అంటే ఇనీషియల్‌గా ఇంటర్మీడియేట్ మీద చెప్దాం. ఇంటర్మీడియేట్‌లో ఉన్న డ్రామా గాని, అప్పుడు మనలో ఉండే అప్పుడే స్టార్ట్ అవుతది సార్. అంటే మీకు ఒక క్లియర్‌గా మేము ఫైనల్‌గా కూర్చొని అసలు మన సిరీస్‌ని ఎలా డిఫైన్ చేద్దాం? అసలు ఏంటి ఒక డైలాగ్ కావాలి అనుకుంటున్నప్పుడు ఒకసారి ఆలోచించి కూర్చుంటే నాకొచ్చిన థాటే, అరే 10థ్ వరకు పిల్లల్లాగే చూస్తారు మనల్ని. పిల్లల్లా కాపాడుతారు. ఇంజినీరింగ్ అలా గ్రాడ్యుయేషన్‌కెళ్ళేటప్పటికి సరేలే పెద్దోడయ్యాడు కదా! ఏదో ఒకటి చేయని అని వదులుతారు. ఇంటర్మీడియేట్ ఫేజ్‌లో మాత్రం మన పేరెంట్సే కన్‌ఫ్యూజ్ అవుతారు సార్. మనం పిల్లలమో తెలీదు, పెద్దోళ్ళమో తెలీదు. సో, అదే ట్రైలర్‌లో వాడిన డైలాగ్ గాని, ఇది గాని. సో, అట్లా దాన్ని డిఫైన్ చేద్దామని కూర్చున్నాం. దీనిలో వెరీ క్లియర్‌గా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వేరే అనేది ఫస్టే అవును. ఎస్టాబ్లిష్ అనుకున్నాం. చేసేసారు. అవును. సిరీస్ కింద అనుకోవడానికి కారణం కూడా అదే సార్. ఓకే. సో, దీన్ని మనం వేరే వేరేగా 2 పార్ట్స్ కింద చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనలో ఎవల్యూషన్ కూడా కొంచెం మారుతది. అవును. సో, అప్పుడే ఫిక్స్ అయ్యాను సార్. ఫస్ట్ ఇయర్ సెపరేట్‌గా, సెకండ్ ఇయర్ సెపరేట్. కానీ దీన్ని సినిమాగా తీద్దామని అనుకోలేదా? లేదు సార్. దీన్ని రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ మొదలు పెట్టడమే ఒక సిరీస్ చేద్దామని మొదలుపెట్టాం సార్. హ్మ్. ఒక సిరీస్ చేద్దామని మొదలుపెట్టాం. సో, సినిమా చేద్దామని ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లోనూ అనుకోలేదు. ఫైనల్‌గా చూసినప్పుడు దీన్ని ఒక సినిమా కట్ చేస్తే బావుంటదనే ఫీలింగ్ వచ్చింది. నాకైతే నేను ఒక 20 సార్లు అనుకునుంటా. అరే! దీన్ని సినిమాకి తీస్తే ఎంత బాగుండేది కదా! రివ్యూలో కూడా అందరూ సినిమా కింద రిలీజ్ చేస్తే బావుంటదని అన్నారు. బట్ స్టిల్ దీన్ని వెరీ క్లియర్‌గా సిరీస్ అనే దీంతో స్టార్ట్ చేసాం. దీని కంటిన్యూషన్ సీరీస్ ఎప్పుడొస్తది? ప్లాన్ చేస్తున్నాం సార్. సీజన్ 2కి ఐడియాస్ ఆల్రెడీ 1 అనుకున్నప్పుడే సీజన్ 2 ఐడియేషన్ కూడా చేసుకున్నాం. బట్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి కానీ మీరు ఇంత ఎమోషనల్ కనెక్టివిటీతోని ఇంత పెద్ద విజయం సాధించినాక ఆ 2 మీద అంత గ్రిప్ వస్తదనుకుంటున్నారా? అంటే ఖచ్చితంగా రావాలి సార్. అంటే తీసుకొని రావాలి. నా పాయింట్ ఏందంటే, నిజంగా మీరు చెప్పిన దానిలో కూడా నాకు విపరీతంగా నచ్చింది. ఆ ఫస్ట్ ఇయర్ అనే ఫేజ్ ఉంది కదా! నిజంగా మీరు చెప్పింది అప్పటిదాకా నిక్కర్లేసుకొని స్కూల్‌కెళ్ళిన బ్యాచ్ సడెన్‌గా ప్యాంట్స్ ఒస్తాయి. సడెన్‌గా ఒక్కసారిగా చేంజ్ అయిపోతది. కాలేజ్ అనగానే అదేదో హిస్టరీ క్రియేట్ చేస్తున్నట్టు, ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టు అనిపిస్తది. ఆ ప్రపంచాన్ని చెప్పడానికి చాలా బాగుంది. ఈ సెకండ్ ఇయర్‌లో ఏం చెప్పొచ్చు అనేది నాకొక చెప్పాల్సినంత చెప్పేశారు కదా! ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ చెప్పారు. ఆ పిల్లల కష్టాలు చెప్పారు. ఒక రెవల్యూషన్‌గా ఉండే పిల్లలు బ్యాక్ బెంచర్స్, ఫ్రంట్ బెంచర్స్ చెప్పారు. లెక్చరర్స్‌ని చెప్పారు. వార్డెన్స్ గురించి చెప్పారు. ఇన్ని రకాల డిస్కషన్స్ జరిగినప్పుడు ఇంకా సెకండ్ ఇయర్‌లో ఏం చెప్తారనేది నాకు చిన్న క్యూరియాసిటీ. అదే సార్. మనం మీరు చూస్తే ఫస్ట్ సీజన్‌లో మోర్ క్యారెక్టర్స్, వరల్డ్ ఇవి మాట్లాడుకొని ఈటిల్లో ఉన్నాం కదా సార్ ఎక్కువ. సీజన్ 2లో మోర్ వితిన్ ఇంటర్నల్ స్ట్రగుల్ అటు వెళ్ళాల్సింది ఉంది. ఎందుకంటే యాక్చువల్ ఐఐటీ అటెంప్ట్ చేసేటప్పుడు కదా సార్ మనకి ఆ పెయిన్ అది ఉంటుంది. సో, అది ఉంది ఇంకా. మీరు ఇదంతా చేయడానికి కారణం మీరు అనుభవించిన ఫేజా ఇదేమన్నా? ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా నేను వైజాగ్‌లో నారాయణ కాలేజ్. సో, ఖచ్చితంగా అందరూ అంటే ప్రతి ఒక్కరు గో త్రూ అయిన ఫేజ్ సార్ ఇది. ఎందుకంటే మన కాంటెంపరరీ ఇప్పుడు లాస్ట్ 90s కిడ్స్ నుంచి మనం తీసుకుంటే ఇంటర్మీడియేట్ ఫేజ్ దాటకుండా జిల్లాలు చాలా తక్కువ మంది పాలిటెక్నిక్ వెళ్ళిన తప్ప ప్రతి ఒక్కరు ఇంటర్మీడియేట్ ఫేజ్ దాటేవాళ్ళే. అదే ఈ సముద్రాన్ని దాటాల్సిందే. దాటేవాళ్ళే. సో, ఖచ్చితంగా మొదలైందైతే మాత్రం నా సొంత ఎక్స్‌పీరియన్సెస్ నుంచి స్టార్ట్ అయింది. ముందుకెళ్తున్న కొద్దీ తెలిసిందేంటనంటే ఓకే. మనం వైజాగ్‌లో కూర్చొని రాసుకుంది కదా! విజయవాడలో కూర్చున్నోళ్ళకి కూడా అదే ఇది మా కథ అనేలా ఉంది. ఎగ్జాక్ట్‌లీ. అన్నప్పుడు స్టార్ట్ అయింది. రిలీజ్ అయ్యేటప్పటికి నాకొచ్చిన మెసేజుల్లో మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్ అవే సార్. మీరు మా కథను తీశారు. మీద యాక్చువల్లీ కాపీరైట్ ఎయ్యాలి. అన్న నా కథను నాకు చూపించావు. మళ్ళీ ఒకసారి ఆ రోజులకెళ్ళినట్టు అనిపించింది.
మోస్ట్ ఆఫ్ ద రివ్యూస్ నిజంగా నిజంగా మీరు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఇలా చెప్పిండొచ్చు. పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిజంగా ట్రూ ఇది. చాలా మంది నాతో నేను కూడా మాట్లాడాను ఎయిర్ గురించి చాలా చాలా డిస్కషన్ చేసినప్పుడు, చూసిన వాళ్ళతో మాట్లాడినప్పుడు, అరే చూసారా మీరు ఇది చూడండి కొంచెం మనం దీని గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు కూడా సేమ్ ఫీడ్బ్యాక్. ప్రతి ఒక్కళ్ళకి అందరికీ నచ్చింది ఇంటిళ్ళ బాధకి కూడా. అది ఇప్పుడు పెద్ద సక్సెస్ అండి నా పాయింట్లో. కానీ ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే మనం ఇనిషియల్గా ఒకటి అనుకుని మొదలు పెడతాం సిరీస్ని. మ్మ్. ఏదైనా అవ్వకపోయినా ఆ ఒక్కటి అయితే మనకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఆ సంతృప్తి అయితే ఈ సిరీస్ ఇచ్చింది సార్. ఎందుకంటే మేము ఇనీషియల్గా అనుకున్నది ఇంటర్మీడియట్ ఫేజ్లో 3 భాగాలు మేము చూసాం సార్. ఒకటి పిల్లలైతే, 2 తల్లిదండ్రులు అయితే, 3 ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ కరెక్ట్. సో అంటే మేనేజ్మెంట్ అండ్ ఫ్యాకల్టీ అదంతా ఈ మూడింటిని మనం ఒక్కసారి ఆ మూడింటిని కవర్ చేసామంటే మొత్తం ఇంటర్మీడియట్ని కవర్ చేసినట్టు. ఓన్లీ పిల్లల్ని కవర్ చేస్తే కాదు. కాదు. పిల్లలు చూసినా, తల్లిదండ్రులు చూసినా, ఫ్యాకల్టీ చూసినా సరే, మేనేజ్మెంట్ వాళ్ళు చూసినా సరే, వాళ్ళ ఫేజ్ వాళ్ళకి గుర్తు రావాలి అని ఒక దాంతో స్టార్ట్ చేసాం సార్. 3 నిజం. వర్గాల నుంచి కూడా మాకు సూపర్ అప్లాజ్ వచ్చింటుంది. అది వచ్చింది సార్. అయితే ఆ, ఒక సీన్ గురించి ఎందుకో ఫస్ట్లోనే గొడవ వచ్చింది. నాకు తెలిసి నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. ఒక అతను ఎవరో చిన్న షార్ట్ చేస్తే నేను చూశాను. అది నిజమే కదా డైరెక్టర్ చూపించింది. ఫస్ట్ ఒక 5-6 ఏంట్రా మీరు అందరు ఎక్కడి నుంచి వచ్చారా, కులాలేంట్రా మతాలేంట్రా అనేవాళ్ళు ఒక 5-6 ఉంటారట ఒక కాలేజీలోనో ఒక గ్రూప్లోనో ఒక క్లాస్లోనో. వాళ్ళు ఆ పీరియడ్ అయిపోయే లోపు, అంటే మీరు ఎంటైర్ 2 years 4 years అయిపోయే లోపు ఈ 5 కూడా మారిపోతారట. ఇది నిజమే కదా డైరెక్టర్ చూపించింది అన్నాడు. అంటే అది ఎక్కడ వస్తుందో నాకు తెలీదు. నేను డే 1 చూడలేము ఈ సిరీస్. ఓకే ఓకే. డే 1 చూసిన వాళ్ళకి అది ఉండుంటుంది. అది ఏంటి అసలు ఆ గొడవ ఏంటి అసలుకి? అది ఏం లేదు సార్. యాక్చువల్గా మేము దాన్ని నెగిటివ్గా పోర్ట్రే చేయాలని అనుకోలేదు ఏమాత్రం కూడా. సో ఆ ఫేజ్లో మనకి తెలుసో తెలియకో ఇలాంటివి కొన్ని ఉంటాయి అనే ఫ్యాక్ట్ని రిప్రజెంట్ చేస్తున్నామని అనుకున్నాం మేము. అనుకోవడం అయితే అప్పుడు చాలామందితో మాట్లాడినవి కావచ్చు, మనం చూసినవి కావచ్చు. ఎందుకంటే ఈ సిరీస్లో ఫస్ట్ నుంచి కూడా మీరు చూస్తే, ఇప్పుడు మీతో నేను ఒక అరగంట మాట్లాడితే సార్ ఏంటి సార్ చెప్పండి అని మాట్లాడితే ఆ అరగంటలో ఒక 4 సీన్లు ఖచ్చితంగా వస్తాయి. ఆ రోజుల్లో మీరు ఏం చేశారో చెప్పడం మొదలు పెడతారు. దాని నుంచి నేను అనుకున్న దానికి దగ్గరలో ఏదో ఒకటి ఉంటుంది. దాని నుంచి నాకు ఒక సీన్ ఏర్పడుతుంది. ఇది నేను రాయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి నా సర్కిల్, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఇలా వస్తూ 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 హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్తో ఖచ్చితంగా మాట్లాడాను సార్ నేను. అంతమందితో మాట్లాడి డబుల్ అష్యూరెన్స్ తీసుకునేవాడిని. అంతే కదా. మనం అనుకుంటుంది నిజంగానే చాలా మందికి జరిగింది లేదు అనే దీనిలో అలా వెళ్తున్నప్పుడు వచ్చినవే సార్ అన్నీ. ఈ ఒక్క పాయింట్ మాత్రం మనం జనరల్గా మేము అనుకున్నది కూడా అప్పుడు, అరే ఇప్పుడు ఏంటి పలానా ఓడు ఇలా తప్పు చేస్తాడు, పలానా ఓడు ఇలా నెగిటివ్ పనులు చేస్తాడు, కాలేజ్లో వీళ్ళు తప్పుగా తిరుగుతారు, ఇలా ఇలా పోర్ట్రే చేయడం తప్పు ఎప్పుడు. ఎందుకంటే ఒకరు ఇలా ఉంటారు చేయకూడదు, తప్పు. మనం జస్ట్ అలా ఏం చెప్పట్లేదు కదా అని అనుకున్నాం. బట్ స్టిల్ అది అలానే ట్రిగర్ అయ్యింది. ఖచ్చితంగా మనం ఎవరిని బాధపడడానికి అయితే తీయం కదా సార్ సిరీస్. అందరూ చూసి ఈరోజు ఇంత బాగుంది అంటున్నారు కాబట్టి సక్సెస్ వచ్చింది. ఒకరిని బాధ పెట్టి మనం చేయాలని అనుకోలేదు. సో ఎప్పుడైతే అది అలా పోర్ట్రే అవుతుందని తెలిసిందో ఇమీడియట్ ఎఫెక్ట్ దాన్ని మేము అప్పటికప్పుడు కూర్చొని ఆ సీన్ని రిమూవ్ చేసాం సార్. అదే అంటే రిమూవ్ చేసేటప్పుడు బాధపడ్డారా? లేదు సార్. ఎందుకనంటే ఇంత సిరీస్ మనం తీసి ఇంత మంది కనెక్ట్ అయ్యి ఇదవుతున్నప్పుడు కొంతమందిని బాధపడడం అసలు అది ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదనిపించింది సార్. సో నేనైతే ఆ సీన్ని ఖచ్చితంగా తీసేయాలనే అనుకున్నాం. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో అప్పుడే అనుకున్నాం, అందరమే అనుకున్నాం. కానీ దాన్ని ఒక పబ్లిసిటీగా ప్రమోట్ చేసుకునే రోజులు ఇవి. అలాంటి దాన్ని మీరు ఇమ్మీడియట్గా దాన్ని తీసేయటం వల్ల మీకు రావాల్సినంత పబ్లిసిటీ రాలేదు, లేకపోతే అంత అప్లాజ్ రాలేదేమోనని నా ఫీలింగ్. లేదు, ఈటీవీ కూడా ఎప్పుడు ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీకి ఖచ్చితంగా ఒప్పుకోదు. కరెక్ట్. సో సంస్థగా వాళ్ళకి కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో వాళ్ళు ఒప్పుకోరు. ఇలాంటివి చేద్దామని మాకు లేదు సార్. అది అనుకోకుండానే జరిగింది. సో ఇమ్మీడియట్గా అందుకే దాన్ని ఎక్కడ దానికి కానీ ఒకటి మాట్లాడితే అదైతే మాత్రం వాస్తవమే. మీరు చెప్పిన ఒక కంటెంట్ ఏదైతే ఉందో అదైతే వాస్తవమే. ఇదేంటంటే నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్తాను. నేను డిగ్రీ రఘురామయ్య కాలేజ్ నర్సరావుపేటలో చదువుకున్నాను. పలానా రోజున ఎగ్జామ్ అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా 5 రోజుల ముందు 6 రోజుల ముందు
చెప్తే అంత ఎగ్జామ్ అనే రోజు కూడా ఆ రోజున అందరం చాలా స్ట్రిక్ట్‌గా మేమందరం నా ఫ్రెండ్స్ గ్రూప్ ఒక 5, 6 ఒక 20 కిలోమీటర్ల ఊరు నుంచి ఎళ్తాం. మేమందరం సిన్సియర్‌గా ఎళ్తాం. ఆ కాలేజీలో మొత్తం 65 మంది స్ట్రెంగ్త్ ఉంటే, మేము ఒక 15 మందే మిగిలేవాళ్ళం. మిగతా 50 మంది ఏరంటే, ఆ రోజు పలానా సినిమా రిలీజ్ అయింది. ఒక బాలకృష్ణ సినిమానో, ఒక ఎన్టీఆర్ సినిమానో రిలీజ్ అయిపోయింది. అందరూ గాయబ్. హ్మ్. లెక్చరర్స్ కూడా పెద్ద సీరియస్‌గా ఏం తీసుకునేవాళ్ళు కాదు. హ్మ్. హ్మ్. ఎందుకు? అట్లాంటి ఒక ఒక కాస్ట్ ఫీలింగ్ ఉండింది. హ్మ్. మాకు నిజంగా తెలీదు కాబట్టి మాకు అంటలేదు. హ్మ్. హ్మ్. నేను ఇక్కడ ఇక్కడ మాది, మీది అని ఏం చెప్పట్లేదు ఇక్కడ. ఒక ఒక వ్యవస్థలో ఇలా నడుస్తుంది, ఇలా నడిచింది. ఇప్పటికి నడుస్తుందేమో మాకు తెలీదు. నేనెప్పుడు చెప్తుంది దిస్ ఈస్ 96, 97, 98 బ్యాచ్. ఓకే. అప్పుడే అలా జరిగిందని చెప్తున్నా. హ్మ్. హ్మ్. అలాంటి ఒక సిట్యుయేషన్సు ఈ కులాలు, మతాలు మన జీవితంలో భాగమైపోయినాయి. హ్మ్. తెలియకుండానే. అది మనం ఎవరు కాదంటాం అంటున్నా నేను. హ్మ్. అది మనం ఒక కథలో చెప్పినప్పుడు హ్మ్. హ్మ్. మీరు పలానా నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ అన్నప్పుడు దాన్ని నేను నెగెటివ్‌గా చెప్పట్లేదు నేను. హ్మ్. హ్మ్. ఇవాళ రోజున ప్రపంచంలో ఎక్కడెక్కడో తిరుగుతున్న వాళ్ళందరూ గూడా నారాయణ చైతన్య కాలేజీలో ఆ రోజుల్లో కష్టపడి చదువుకున్నోళ్ళే, ర్యాంకులు కొట్టినోళ్ళే వీళ్ళ నెక్స్ట్ పొజిషన్‌లో కూడా ఉన్నారు కదా! హ్మ్. దాని గురించి కూడా మాట్లాడతాం మనం. హ్మ్. ఏదైతే ఇలా రుద్దండి వాళ్ళ దగ్గర బ్రెయిన్‌లో లేని దాన్ని రుద్దండి అన్నారో, హ్మ్. మీ ఫైనల్ ఆ ఎపిసోడ్ మొత్తంలో మీరు చెప్పాలనుకున్న పాయింట్ నాకు అర్థమైన పాయింట్ ఒక సూసైడ్. హ్మ్. 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 రైట్? యెస్. అంటే అల్టిమేటే. యాహ్! దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. హ్మ్. హ్మ్. మీరు ఒక సినిమాని కథగా హ్మ్. చెప్పడానికి, ఒక బలమైన వెబ్ సీరీస్ చేయడానికి రీజన్ హ్మ్. ఆ ఒక్క పాయింట్ అని నా ఫీలింగ్. హ్మ్. 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 దానికి మీ సమాధానం? ఖచ్చితంగా సార్. అంటే మీరు ముందు చెప్పిన క్యాస్ట్ దీనికోసం అయితే సార్ హ్మ్. ఎక్కడో ఖచ్చితంగా సొసైటీలో ఉన్నదాన్ని చెప్పడం మన రెస్పాన్సిబిలిటీయే. దాన్ని కొంచెం జనరలైజ్ అవ్వకుండా చూసుకోవాలేమో సార్. హ్మ్. మనం ఎప్పుడు. అంటే ఇక్కడ కూడా హ్మ్. హ్మ్. వాళ్ళంతా నా ఫ్రెండ్సే. హ్మ్. 65 మంది మనోళ్ళే. హ్మ్. హ్మ్. నా ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం. హ్మ్. హ్మ్. నాకు అది తెలీదు కాబట్టి అంటున్నాను తప్ప, అవును. దీనికి తర్వాత ఇంకొక కాస్ట్ దానికి సంబంధించి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా నేను. హ్మ్. 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 ఇది చెప్పండి మీరు. ఆ! సో, అలా జనరలైజ్ అవ్వకుండా ఉండాలేమో. అంటే మనం ఒకటి చెప్పినప్పుడు అది సొసైటీలోకెళ్ళిన తర్వాత అరే! ఏరా మీరిలాగా అని ఎవరు దాన్ని మళ్ళీ పాయింట్ ఔట్ చేసి నవ్వుకునేలా ఉండకూడదేమో. అలా అయినప్పుడు అది కొంచెం రాంగ్. ఎందుకంటే ఒకరి మనోభావాలు దెబ్బతీయాల్సినంత అవసరం మనకుండదు. చెప్పకనే చెప్పాలి సార్ ఏదన్నా చెప్పాలనుకుంటే మనం. సో, దానివల్ల ఒకరు ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు ఖచ్చితంగా మనం చెప్పిన వే విధానం ఎంతో కొంత తప్పై ఉండుండొచ్చనేది నేను ఆహ్, అగ్రీ విత్ థట్. నేను హ్మ్. 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 100% నేను ఇలా చేయండి అని చెప్పట్లేదు. హ్మ్. హ్మ్. అది ఏం చేశారో నాకు తెలీదని చెప్తున్నా. హ్మ్. అది హ్మ్. ఏం జరిగిందో నాకు తెలీదని హ్మ్. చెప్తున్నా. సరే ఎట్లాగో ఈ టాపిక్ వచ్చింది. ఎప్పుడు అవును. మాట్లాడాలనుకున్న టాపిక్ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి, హ్మ్. నాకు నేను ఒక ఫ్యామిలీతో చాలా క్లోజ్ అసోసియేషన్ హ్మ్. హైదరాబాద్‌లో. ఆహ్, ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ గూడా నాతోనే ఆ పిల్లలైతే నాతోనే దాదాపుగా ట్రావెల్ చేశారు. హ్మ్. ఆ పిల్లలు 10థ్ క్లాస్ అయిపోయిన దాకా అసలు వాళ్ళ క్యాస్ట్ ఏందో వాళ్ళకి తెలీదు. హ్మ్. తెలీదు నిజంగా లిటరల్‌గా మమ్మీ మనం ఏ క్యాస్ట్, డ్యాడీ మనం ఏ క్యాస్ట్ అని అడిగే అంత అమాయకులు. హ్మ్. హ్మ్. ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ దగ్గరికెళ్ళినాక వాళ్ళకి రాయాలి కదా! సర్టిఫికేట్స్‌లో. హ్మ్. హ్మ్. అప్పుడు రాసినప్పుడు క్యాస్ట్ తెలుసు. హ్మ్. బీటెక్ వైజాగ్ ఇంజినీరింగ్ కాలేజ్ గీతంస్‌లో జాయిన్ అయింది అమ్మాయి. హ్మ్. హ్మ్. అమ్మాయి అసలు అప్పటికి అంతా అయిపోయినాక శివ మా వాళ్ళు అసలుకి మామూలుగా ఉండదు. మా వాళ్ళతో అనేది వచ్చింది. హ్మ్. అంటే నన్ను సొంత ఒక ఫ్యామిలీ ఒక ఒకే పళ్ళెంలో తినే అంత ఫ్రెండ్స్, అంత హ్మ్. ఫ్యామిలీ. నాకేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. హ్మ్. అంటే ఆ పిల్లల మనోభావాలు ఎలా మారాయి అని చెప్తున్నా నేను. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆళ్ళు అమెరికాలో ఉండి చాలా మంచి పొజిషన్‌లో జాబులు చేసుకుంటున్నారు. హ్మ్. అందరూ గూడా చాలామంది అసలు ఒక పలానా క్యాస్ట్‌ననో అది చిన్న క్యాస్ట్, పెద్ద క్యాస్ట్ అని కాదు. హ్మ్. నా హ్మ్. పాయింట్ వాట్ ఈస్ ద కాస్ట్ అనేది ఈ మధ్యలో మన సొసైటీలో ఎందుకు తిరుగుతుందనేది నా బాధ. హ్మ్. అంతే తప్ప నాకు తెలిసి కాస్ట్ అనేది పెళ్ళిళ్ళు చూసుకోవడానికో, పెళ్లి సంబంధాల కోసమో, హ్మ్. ఇట్లాంటి వాటి కోసం మీరిది, మాకిది, మాకిది కావాలనుకోవడం తప్ప, హ్మ్. ఈ మధ్య కాలంలో అది కూడా లేదనిపిస్తుంది. హ్మ్. 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 అంటే ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద నేను మాట్లాడుతున్నానేమో కానీ, హ్మ్. అది జరిగింది కాబట్టి చెప్తున్నాను నేను మీకు. అవును. అది సో సాడ్. మొత్తానికి మీరనుకుందొకటి, జరిగిందొకటి. జరిగిందొకటి. అవును. ఆహ్, నాకు అర్థమైంది మీతో మాట్లాడినప్పుడు. హ్మ్. 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 ఓకే. ఇంక వదిలేద్దాం. కాస్ట్‌లు అన్నీ వదిలేసి ఒక మంచి వెబ్ సీరీస్ హ్మ్. తీశారు. దాని గురించి మాట్లాడదాం. అయితే మీ పేరే నాకు కొంచెం ఫస్ట్ సేవ్ చేసుకునేటప్పుడు గాని జోసెఫ్ క్లింటనా అనేది అనిపిచ్చింది. ఎక్కడి నుంచొచ్చారు? అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? మాది వైజాగ్ సార్. హ్మ్. నేను మాస్టర్స్ వరకు అసలు సినిమాతో ఏం సంబంధం లేదు. సో,
బీటెక్ మెకానికల్, ఎంటెక్ థర్మల్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూతో హైదరాబాద్ వచ్చాను సార్. నాకు ఎంటెక్ చేస్తున్నప్పుడు సార్ బీటెక్ అయిన టైంకి బీటెక్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ ఢిల్లీలో కూడా స్పెండ్ చేశాను నేను. అప్పుడు నాకు ఓపెన్ అప్ అయింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి స్కిట్స్ రాయడం అలవాటు ఉంది. ఓ సో స్కిట్స్ రాయడం, మేము రాసిన స్కిట్స్ని వేరే వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ పర్ఫామ్ చేయండి, ఇంకొన్ని మాకు ఇలాంటి స్కిట్స్ రాయాలని రాయించుకోవడం. సో అలా స్కిట్స్ రాయడం అలవాటు ఉంది సార్ బాగా. మాకు అంటున్నారు ఎవరెవరు? అంటే నేను మా కజిన్స్, మా ఫ్యామిలీలోనే మాకు అలవాటు ఉండేది, రాసే అలవాటు ఉండేది. సో సో అట్లా చిన్నప్పటి నుంచి తెలుసో తెలియక ఉంది చిన్నది. ఒక రెఫరెన్స్ తీసుకొని దాన్ని వేరే లాంటి స్కిట్ కింద దాన్ని కన్వర్ట్ చేయడం. సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సినిమా అనే దానికి నాకు ఓపెన్ అప్ అయింది సార్. అంతవరకు చాలా తక్కువ సినిమాలు చూశాను, బట్ మంచి సినిమాలు చూశాను అంతవరకు, కానీ చాలా తక్కువ సినిమాలు చూసేవాడిని. ఇంజనీరింగ్ అయిన తర్వాత నుంచి మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ సినిమాలు చూసేవాడిని. కంటిన్యూస్ సినిమాలు, మంచి మంచి సినిమాలు వచ్చాయి అప్పుడు కూడా, 16, 17 ఆ టైంలో. సో ఆ సినిమాలు చూస్తూ నాకు అనిపించింది, మనం ఎందుకు రాయకూడదు, మనం రాసే ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక ఆశ వచ్చేస్తుంది కదా సరే మనం ఇలాంటి సీన్ రాయగలమేమో, దీన్ని ఇంకా బాగా రాయగలమేమో, అరే ఇంత బాగా రాసాడేంటి అని ఈ స్టార్ట్ అయ్యాయి సార్. అలా మెల్లిగా సినిమాలో కాకుండా ఒక రైటర్లా థింక్ చేయటం మొదలైంది. కానీ ఏమీ తెలియదు అసలు, సినిమా అనే ప్రపంచమే తెలియదు. వైజాగ్ నుంచి హైదరాబాద్ కూడా ఎప్పుడు రాలేదు, ఒకసారి ఏదో క్యాంపస్ ఇంటర్వ్యూ తప్ప ఎప్పుడు రాలేదు అసలు. సో అనుకోకుండా నాకు ఏయులో క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది. సో నాకు మైండ్లో ఏంటంటే, ఒకటి జాబ్ వచ్చింది హ్యాపీ, 2 హైదరాబాద్లో వచ్చింది, ఎందుకంటే ఇండస్ట్రీ ఉంటుంది హైదరాబాద్లో. సో అప్పుడు నా మ్యూచువల్ ఫ్రెండ్స్లో నేను హైదరాబాద్ వెళ్తున్నాను, మనకి తెలిసిన ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కడైనా ఉండడా మన ప్రపంచంలో అని అటు నుంచి ఇటు తిరిగితే నా కామన్ ఫ్రెండ్స్ నుంచి నాకు దొరికిన ఒకే ఒక వ్యక్తి కార్తిక్ తీడ అంటే తండేల్ రైటర్ కార్తిక్ తీడ. సో తను నా ఫ్రెండ్ అని కామన్ ఫ్రెండ్ వల్ల తెలిసిందంటే, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అప్పుడు కార్తిక్ వంశీ గారి దగ్గర పని చేస్తున్నారు, కృష్ణవంశీ గారి దగ్గర. సో నువ్వు ఎలా అయినా నాకు కార్తిక్ని నువ్వు నాకు పరిచయం చేయాలని కార్తిక్ని కలిసాను సార్. కలిసి పరిచయం చేసి నేనే వెళ్ళి పరిచయం చేసుకొని, అన్న నాకు ఇలా రాయడం, యాక్చువల్లీ సేమ్ ఏజ్ ఇద్దరివి, కొత్తలో నాకు రాయడం అంటే ఇష్టం, నాకేం రాదు అంటే, అందులో ఎవరికేం రాదు వచ్చినప్పుడు, సరే నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి, మనం జర్నీ చేద్దామని చెప్పి అప్పటి నుంచి నేను 2018లో వచ్చాను సార్ హైదరాబాద్. 18లో కొంచెంగా కలిసేవాళ్ళం. 19 నుంచి కంప్లీట్గా ఒక 18 వరకు నాకు కొన్ని పుస్తకాలు చదవడానికి, సినిమాలు కొన్ని చూసి కొన్ని నేర్చుకోవడానికి, అంటే తనకు నేను హెల్ప్ అవ్వాలని అనుకునేవాడిని. ఊరికి వెళ్ళి కూర్చోవడం కాదు, తనకు నేను పాయింట్ చెప్పగలగాలి. ఎందుకంటే సినిమా చూసి అనుకోవడం వేరు, కథ చెప్తున్నప్పుడు హెల్ప్ అవ్వడం వేరు. దాన్ని హెల్ప్ అవ్వలేకపోతున్నాను నాకు అర్థమయ్యేది స్టార్టింగ్లో. నేను ఏదో ఫ్రెండ్ కాబట్టి పిలుస్తున్నాడు, నేను హెల్ప్ అవ్వలేకపోతున్నాను, నేను హెల్ప్ అవ్వాలని చెప్పి నేర్చుకోవడం మెల్లిమెల్లిగా. అట్లా కార్తిక్తో జర్నీ స్టార్ట్ చేశాను సార్. అంతకు ముందు 2-3 ప్రాజెక్టులు ఆల్మోస్ట్ అవ్వబోయి, అన్ఫార్చునేట్ కొన్ని రీజన్స్ వల్ల అవ్వలేదు, మిస్ అయిపోయాయి. తండేల్ మిస్ అవ్వడం వల్లనేమో, పెద్ద హీరో పెద్ద సెటప్, దాంతో తండేల్ అనే సినిమా మంచి గ్రాండియర్గా కార్తిక్కి ఓకే అయింది. సో అంటే నేను కార్తిక్తో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను సార్, నేను మామూలుగా చూశాను ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో, మనకి డైరెక్టర్లు మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ డైరెక్టర్ల అసిస్టెంట్లు ఉంటారు, అందులో ఎవడో ఒకడు హీరో నెక్స్ట్ డైరెక్టర్ అయ్యేలా ఉంటాడు ఎవడో ఒకడు, అలాంటి వాడు మనల్ని పట్టించుకుంటాడు, ఆయన పట్టుకుంటే మనం ఏదో అవ్వచ్చు అని. పూరి గారిది అనుకుంటా, పూరి గారిది ఉంటుంది స్కెచ్, అది ఆ స్కెచ్, ఇది కరెక్ట్ స్కెచ్చే. ఆ స్కెచ్లో భాగంగానే నాకు కార్తిక్ కనిపించాడు, కొంచెం షార్ప్గా ఉన్నాడు, తెలివితేటలు కనబడతాయి కదా సార్, అర్థమైపోతుంది, తెలివితేటలు ఉన్నాయి, ఇతను ఏదో అవుతాడు ఇండస్ట్రీలో. ఆ రోజు నుంచి కార్తిక్ దగ్గర స్టిక్ అయ్యాను. అనుకున్నట్టు తండేల్ వర్కౌట్ అయింది. సో తండేల్ పెద్ద జర్నీ సార్ అది. తండేల్ మీరు నాకు తెలిసి నా కార్తిక్కే తండేలు 3 ఏళ్ళ జర్నీ నాకు తెలిసి 3 years ఖచ్చితంగా జర్నీ ఉంటుంది దానికి. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్పాడు, శివ గారు అసలు మనం అయితే రాసాం అద్భుతంగా, నాకు చాలా మంచి కథ సార్ అది ఇది అని చెప్పేవాడు. పాపం మంచోడు, చాలా మంచి రైటరు, బాగా మాట్లాడతాడు. అంటే తనని తను నమ్ముతాడు. ముందు మనల్ని మనం నమ్మకపోతే ఎవరిని నమ్మాలి? ఆ పాయింట్లో నాకు అతను బాగా తెలుసు. ఓకే, కార్తీక్ దగ్గర నుంచి మీరు జర్నీ తండేల్ సార్. తండేల్ అయిన తర్వాత డైరెక్ట్ ఇదే సార్ ఎయిర్ వెబ్ సిరీస్. తండేల్ అయిన తర్వాత ఎక్కడ పనిచేశారు? కార్తీక్ అది ఓకే, మీరు డైరెక్టర్ కదండి,
డైరెక్షన్ డిపార్ట్మెంట్లో లేదు సార్. నేను ఎవరి దగ్గర పనిచేసే అవకాశం నాకు రాలేదు. సో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే నేను పని చేయలేదు సార్. డైరెక్ట్‌గా నా సినిమాకి నేనే పని చేసుకున్నాను. ఓహ్! డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ పని చేయలేదు. దానివల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి ఏమన్నా అర్థమైనయా? చాలా ఉంటాయి సార్. అంటే కొంచెం కష్టపడాల్సి ఉంటది. అంటే అంతకుముందు సినిమా తెలిసిన వాళ్ళకంటే? కొంచెం కష్టపడాల్సి ఉంటది సార్. ఏం లేదు మీకు సింపుల్‌గా అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి సార్, చాలా ఈజీగా సలహా ఇస్తాం. మనకు ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి సార్, మనకు మనం సలహా ఇచ్చుకోలేము. చాలా కంప్లీట్ చేయాల్సిందే. పడతాం కదా! అదే మనం వేరే వాళ్ళ సినిమాకి పని చేస్తే యాక్చువల్లీ మనకు ప్రెషర్ ఉండదు. హ్మ్. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టర్ గారి దగ్గర ఎవరి దగ్గరో ఎళ్లి మనం పని చేస్తే అది ఆయన సినిమా. హ్మ్. మనకి హిట్టా, ఫ్లాపా ఆ టెన్షన్ ఉండదు. ఒక సినిమాకి పని చేస్తున్నాం. ఒక సీను ఇది ఎలా అవుతుంది? ఆ కెమెరా ఎక్కడ పెడుతున్నారు? ఇదేంటి? ఆ డిపార్ట్మెంట్ ఏంటి? పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి? ప్రీ ప్రొడక్షన్ ఏంటని జస్ట్ సినిమాని నేర్చుకోవడానికి పని చేయొచ్చు. మన సినిమాకి మనం పని చేసేటప్పుడు మన మీద లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంటది సార్. అంటే సీన్ వర్కౌట్ అవుతుందా లేదా? ఇది సినిమాలో ఎక్కడ కూర్చుంటుంది? ఓవరాల్ ఫ్లో వర్కౌట్ అవుతుందా లేదా? ఈ ప్రెషర్‌లో మనం చిన్న చిన్న ఆటిల్ని వర్కౌట్ చేయడం కూడా ఇప్పుడే నేర్చుకున్నాం. కొంచెం కష్టమైన ఇదే సార్. సో, ఖచ్చితంగా ఒక సినిమాకి పని చేసుండుంటే అది చాలా చాలా చిన్న చిన్న విషయాలు నేర్పించేస్తది అంతే. కానీ అదేం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీకి. అది నేనైతే నమ్ముతాను. కానీ మిమ్మల్ని చూసినాక అవసరం లేదేమో అనిపిస్తుంది. అదే సార్. అంటే అవసరం లేదు. కానీ కష్టపడాల్సి ఉంటది. అదే చెప్తున్నా. అంటే హ్మ్. గబక్కిన ఒక అడుగు ముందుకేసి ఒక మంచి బౌండ్ స్క్రిప్ట్ ఉంది. ఇది చాలా పెద్దది. హ్మ్. చాలా మంచిగా ఎవరు రాయలేని కథ అనే ఒక పాయింట్ వచ్చినప్పుడు హ్మ్. మీలాగా ఒక కాన్ఫిడెన్స్ ఉంటే చేయొచ్చేమో. అదర్‌వైజ్ చాలా కష్టపడాల్సొస్తది. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి సార్. అంటే అదే సార్. ఇప్పుడు అవకాశం మనకి వచ్చిందంటున్నా కూడా సరే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎలా నమ్ముతున్నారు నన్ను ఈళ్ళని. ఆ! నేను కూడా నా అదే పాయింట్ ఆలోచించుకున్నా. గూడా మిమ్మల్ని 'సందీప్ రాజు' గారు ఎలా నమ్మారు? అంటే రైట్ ఫ్రమ్ సందీప్ అన్న అనే కాదు సార్. ఎందుకంటే చాలా మంది ఒప్పుకోవాలి దీనికి. హ్మ్. సందీప్ అన్న ఒక్కరు ఒప్పుకున్నా సరే ఎందుకంటే ఒక సంస్థతో మనం పనిచేస్తున్నప్పుడు ఈటీవీ లాంటి సంస్థతో పనిచేస్తున్నప్పుడు చాలామంది ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటది. ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే సార్ మీరు చూస్తే ఇది నేనే కాదు. చాలామంది కొత్త డైరెక్టర్‌లని పరిచయం చేస్తూ ఎళ్తున్నారు ఈటీవీ విన్ ద్వారా. అవును. సో, మాలాంటి వాళ్ళకి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. సో, నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఎక్కడొచ్చిందనంటే నేను ఇది పిచ్ చేసే టైంకే ఆల్రెడీ చాలా వెబ్ సీరీస్‌లు, సినిమాలు కొత్త డైరెక్టర్లు. నేను 15 16 సార్ నా నెంబరు. అవును. సో, అంటే ఇంతమందిని పరిచయం చేశారు. కానీ నాకున్న ఇంకొక ఒక టెన్షన్ ఏంటనంటే వాళ్ళందరూ ఎక్కడో దగ్గర పనిచేసి ఉండుంటారు. ఆ! ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసి ఉండుంటారు. ఒకటి 2 సినిమాల ఎక్స్‌పీరియన్స్ ఉండుంటది. నేను రైటింగ్‌కి పనిచేశాను గానీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఎప్పుడు పని చేయలేదు. సో, నాకు భయం ఉండేది సార్. అంటే ఎంతవరకు నన్ను నమ్ముతారని నాకు కూడా తెలీదు. కానీ స్క్రిప్ట్ నేను దాన్ని నరేట్ చేసిన విధానం సార్. ఈ 2 నన్ను కాపాడాయి. వాళ్ళకి నమ్మకం తీసుకొచ్చాయి ఎక్కడో. నమ్మించగలిగాను. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు తీసిన తర్వాత అందరూ నమ్ముతారు ఓకే. తీయక ముందు నన్ను నేను గట్టి క్వెషన్ పట్టుకొని అడిగి "ఏయ్! నువ్వు నిజం చెప్పు. నువ్వు ఫేక్ చేస్తున్నావు కదా!" అని ఎవరన్నా గట్టిగా అడిగితే భయపడతాం కదా సార్. మనం సినిమా చేయనప్పుడు మనం ఫిల్మ్ స్కూల్ బ్యాక్‌డ్రాప్ నుంచి రాలేదు. మనం డైరెక్టర్ దగ్గర పని చేయలేదు అన్నప్పుడు భయం ఉండేది. బట్ నా నరేషన్ బట్టి, నా స్క్రిప్ట్ బట్టి నమ్మారు. ఆ నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టాలని డే అండ్ నైట్ పని చేశాను సార్ నేనైతే. వెరీ నైస్. వెరీ నైస్. మీరు చెప్పారు గానీ 15, 16 మంది కొత్త వాళ్ళని పరిచయం చేశారని. అందులో 90స్ ఒకటి మాత్రం హిలేరియస్ అనిపించింది. దాని ద్వారానే దాదాపు 1,000,000 సబ్స్క్రైబర్స్ వాళ్ళకి యాడ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ నేను అంటే చాలా రిలీజ్ చేశారు కానీ మధ్యలో 'వీరాంజనేయులు విహారయాత్ర' అని ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అది కూడా ఓకే. 'అనగనగా' అనే ఒక సినిమా. అదొకటి బాగా నచ్చింది నాకు. తర్వాత నాకు నచ్చింది 'ఎయిరే.' అంటే నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నాకు పాయింట్ ఆఫ్ వ్యూ నేను అన్నీ చూస్తాను. డెఫినెట్‌గా బాగున్న దాన్ని ఎక్కడ ఏది బాగుంటుందని ఎతుకుతూ ఉంటాను. అందులో నాకు కనబడింది ఇదే. ఆ పాయింట్‌లో అయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారండి. అయితే ఎలా ఉంటది సార్ ఈటీవీ విన్‌తో ఇప్పుడు ఈ బడ్జెట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరు అనుకున్న బడ్జెట్‌లో చేయగలిగారా? అదే సార్. అంటే ఈటీవీ విన్ మనల్ని స్టార్స్ లేకుండా, పెద్ద పెద్ద సెటప్‌లు లేకుండా నమ్ముతది సార్. ఆబ్వియస్‌గా నమ్మినప్పుడు బడ్జెట్‌లో మనకు కొన్ని అంటే దట్ ఈస్ ప్రాక్టికల్. సో, ఒక సినిమా తెలిసిన వ్యక్తిగా అది దానికి మనం సర్ప్రైజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక కొత్త సెటప్‌ని నమ్ముతున్నారు. అంటే లిటరల్‌గా అందరూ కొత్తోళ్ళైనా సరే నమ్ముతున్నారు ఈటీవీ విన్. సో, దాన్ని మనం ఒక పరిమితిలో చేయాల్సి ఉంటుంటది. దట్ ఈస్ వెరీ గుడ్డే సార్ యాక్చువల్‌గా. చాలా గుడ్. దేనికంటే ముందు సినిమా అనంగానే బడ్జెట్లు, హీరోలు
ఓకే. నంబర్స్ మాట్లాడే టైంలో ఉన్నాం మనం. హ్మ్. ఈ టైం నుంచి ఒక కథ, కంటెంట్, ఎలిమెంట్, ఎగ్జాక్ట్లీ, కంటెంట్, ఎమోషన్. ఎమోషన్ వీటి గురించి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు బిజినెస్ పీపుల్ దగ్గరికెళ్దాం. ఇది నీ సినిమా అనుకుందాం. వెబ్ సిరీస్ కాదు. ఇలా తీసామనగానే స్టార్ ఎవరు? అంతకుముందు ఎక్కడ పనిచేసావు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? బిజినెస్ ఎలా జరిగిద్ది అనుకున్నావు వీళ్ళని పెట్టి. అసలు నీ కథలో ఏముంది? నీ కంటెంట్‌లో ఏముంది? ఒక్కడు కూడా అడగడు. ఫస్ట్ అడిగేది హీరో, హీరోయిన్ ఎవరు? నువ్వేంది? అంతకుముందు ఏంటి? 2 బిజినెస్ ఆస్పెక్ట్‌లో ఎలా అవుతది? పోనీ మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా పెద్దోడా? మ్యూజిక్ కంపెనీ ఏమన్నా పెద్దదా? ఇయన్నీ ఉంటాయి. అవన్నీ వస్తాయి సార్, రావాల్సి ఉంటది. ఎందుకంటే సినిమా యాజ్ ఎ బిజినెస్‌గా చూసేటప్పుడు అవన్నీ రావాల్సి ఉంటది. బట్ అవి చూడకుండా ఒక ఎమోషన్, ఒక కథ, అది చూడటం అనేది నిజంగా ఈటీవీ గ్రేట్నెస్. గ్రేట్‌నెస్ 100%. నితిన్, సాయి గాని అందరూ కూడా చాలా చాలా వర్క్ వెరీ చేస్తున్నారు. మచ్ కమిటెడ్ టువర్డ్స్ డెలివరింగ్ బ్యూటిఫుల్ కంటెంట్. ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ రాయటం తెలుసు. వాళ్ళు పాయింట్‌లో ఒక ఒక పుస్తకం చదివినోడు పుస్తకం గురించి మాట్లాడాలంటే వాడికి కొంచెం అర్హత ఉండాలి కదా! వాటి అర్హతలు ఖచ్చితంగా వాళ్ళకున్నాయి. అవగాహన అనొచ్చేమో సార్. అర్హత కన్నా ఒక అవగాహన అవును, అవును. అవగాహన కరెక్ట్. అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంటది ఆ పెయిన్ ఆఫ్ కంటెంట్. అవును సార్. అంటే కింద నుంచి సార్, అంటే ఇప్పుడు నితిన్ అన్న, సాయి అన్న, బాపినేడు గారు వరకు అందరూ కలిపి తీసుకున్న డెసిషన్స్. అదే. బట్ వాళ్ళనే కాకుండా కింద కూడా చాలా స్ట్రాంగ్ టీమ్స్ బిల్డ్ చేశారు సార్ ఈటీవీ వాళ్ళు. అవును. సో అంటే కన్సిస్టెంట్గా మంచి కంటెంట్ డెలివర్ చేయాలని ఒక డిటర్మినేషన్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఎయిర్కి సుహృత్, కిషోర్ వీళ్ళిద్దరు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ సార్ ఈటీవీ సైడ్ నుంచి. అంటే ఎంత ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్ అని అంటే, మేము ఒక ఓటీటీ ప్లాట్ఫామ్, ఒక కార్పొరేట్ సంస్థ, మేము ఒక కంటెంట్ని మీతో తీస్తున్నాం. సో యాక్చువల్లీ మా పని ఏంటి? మాకు ఇచ్చేస్తే మేము దాన్ని తీసుకెళ్ళి పెట్టుకుంటాం. ఓన్లీ ఫాలో అప్ చేయడం, అంత కరెక్ట్గా వస్తుందో లేదో మాత్రం చూసుకుంటారు నార్మల్గా. ఓటీటీ అంటే అంతే కదా సార్. అంతే. బట్ ఈటీవీ విన్లో సార్ అసలు ఇట్స్ లైక్ వాళ్ళు ఎంత లవ్ చేస్తారు అంటే ప్రేమించి చేస్తున్నారు సార్. ఏదన్నా కంటెంట్ని ఇష్టపడి చేస్తే అంత డిఫరెన్స్ ఉంటుందని అంటే, లైక్ కిషోర్ అండ్ సూరత్ అనేవాళ్ళు దే ఆర్ లైక్ మై డిపార్ట్మెంట్ సార్. నాకు త్రూ అవుట్ ఈటీవీ నుంచి వచ్చిన డిపార్ట్మెంట్ లాగా, ఇంకా రైట్ ఫ్రమ్ స్క్రిప్ట్ నుంచి ప్రీ ప్రొడక్షన్. వాళ్ళు తెలుగు వాళ్ళు అండి? తెలుగు వాళ్ళే సార్, తెలుగు వాళ్ళు, ఇద్దరు తెలుగు వాళ్ళే. ఇదొక బ్యూటీ. వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వేరే వాళ్ళలో నార్త్ ఇండియా నుంచి వస్తారు, మొత్తం తెలుగు. అసలు ఎక్కడి నుంచో మలయాళం నుంచి వస్తారు, తమిళ నుంచి వస్తారు. వాళ్ళు హెడ్స్గా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు వాళ్ళ కథలు ఎలా అర్థమవుతాయి వాళ్ళకి? అర్థమవుకోవచ్చు. బట్ ఈటీవీ తెలిసిందే కదా సార్, ఈటీవీ అంటే మన తెలుగు వాళ్ళది. సో మొత్తం తెలుగు వాళ్ళు. అసలు అదర్ లాంగ్వేజెస్ వల్ల వేరే డిపార్ట్మెంట్స్లో ఉండొచ్చేమో, కంటెంట్లో అయితే మాత్రం మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారు. వెరీ ఎఫిషియెంట్ పీపుల్. ఎఫిషియెంట్ కన్నా ఎక్కువ సార్ వెరీ ప్యాషనెట్ పీపుల్ సార్. ప్యాషనెట్ అబౌట్ ద కాంటెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నా సిరీస్ నేను నమ్ముతాను సార్. నా కెరియర్, నా కథ, నేను చెప్పాలనుకుంటున్న కథ. బట్ వాళ్ళు అంత గొప్పగా నమ్మారు ఫస్ట్ రోజు నుంచి. రైట్ ఫ్రమ్ మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సూరత్ కానీ, కిషోర్ కానీ, నితిన్ అన్న కానీ, సాయి అన్న కానీ. సో వాళ్ళు నమ్మిన విధానాన్ని చూస్తే నాకు అనిపించింది అసలు నేను షాక్ అయ్యాను సార్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సపోర్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్లో. కానీ ఇంత హ్యూజ్ సక్సెస్ అయిన తర్వాత ఎందుకు దాన్ని ప్రమోట్ చేయలేదేమో అనిపించింది నాకు. ఏమైనా రీజన్స్ ఉన్నాయా? కంటెంట్ వెళ్తుందనే ఒక నమ్మకం కూడా అయి ఉండొచ్చు సార్. అయితే మీ సినిమాలో పనిచేసిన విలన్ అనాలా లేకపోతే ఆయన్ని ఏమనాలా, సందీప్ రాజ్ని, అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అబ్బా. సునీల్ గారు కానీ ఉన్న ఒక సీన్ 2 సీన్లకు కానీ, అలాగే వైవాహర్ష క్యారెక్టర్ ఎందుకు చాలా తక్కువ ఉందేమో అనిపించింది నాకు. అంటే ఇట్లాంటి కాలేజీ సంబంధించి మనోడెళ్ళి చాలా స్పీచ్లు ఇస్తూ ఉంటాడు, బాగా మాట్లాడతాడు వైవాహర్ష. కానీ అతనికి ఎందుకో చాలా తక్కువ కంటెంటే ఉన్నిందేమో ఈ వెబ్ సిరీస్లో అనిపించింది. దీనికి ఏమంటారు? అంటే తక్కువ అని అనుకోను సార్. ఫస్ట్ సీజన్లో మేము ఎంత పెట్టాలనుకున్నాం అంత పెట్టాం ఆ పర్టికులర్ క్యారెక్టర్ని. ఎందుకంటే హర్ష అన్న కథ అని టెంప్ట్ అయ్యే 4 జోకులు ఎక్కువ రాద్దామని అయితే అనుకోలేదు సార్ ఎప్పుడు. సో ఒక టిపికల్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. సో హర్ష అన్న క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే, మనకి చదవనోడిని పట్టించుకోరు, చదివేవాడిని ఎట్టగో దగ్గర తీసేసుకుంటారు. అంతే. ఆయన వెరీ సింపుల్. నిన్ను మోటివేట్ చేయాల్సిన అవసరం నాకు లేదురా, నువ్వు ఆల్రెడీ మోటివేట్ అయ్యి ఉంటే నేను నీకు చెప్తా. అదే నా పని ఇక్కడ ర్యాంకర్ని తయారు చేయడం. అసలు నీకు ర్యాంకరే అవ్వాలని లేనప్పుడు నువ్వు నాకు అవసరం లేదు. నువ్వు నీ లాంటి వాళ్ళు ఫీజులు కడితే ఇక్కడ లాంటి వాళ్ళు ఏసీలో కూర్చొని చదువుకోవడానికి అవుతుంది. ఒకడు నీ లాంటి వాళ్ళకి 50 మంది వల్ల ఒక ర్యాంక్ కొడతాడు అంతే. అది ఆయన ఆ క్లారిటీ ఉన్న ఫ్యాకల్టీ సార్. ఆయన అది కూడా డైలాగ్ చెప్పించాల్సింది కదా. ఉండేది ఇనిషియల్గా ఉండేది, కానీ
వెళ్తున్న ఫ్లోలో అది అలా డైరెక్ట్గా కాకుండా వేరేలా చెప్పాం వేరేలా చెప్పారు ఆబ్వియస్గా. సో మీరు ఏంటి మీకేమో డౌట్స్ చెప్తా కూర్చుంటే అవతలోళ్ళు కూర్చుని నించున్నోళ్ళు ఏమైపోవాలి వాళ్ళంతా ఏమైపోవాలనేది ఫస్ట్ నుంచి చాప్టర్స్ ఫాలో అవుతూ డౌట్స్ అడుగుతున్నారు. ఒక రకంగా చూస్తే అది కరెక్ట్ కాదంటే అది కరెక్టే. కరెక్టే కదా సార్. హర్ష క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ సార్ యాక్చువల్లీ. ఎందుకంటే చదివేవాడికి వాడు అద్భుతంగా కనబడతాడు, చదవనోడికి వాడికి ఘోరంగా కనబడతాడు. ఏ లెక్చరర్ అయినా మంచి లెక్చరర్ ఎందుకు అవుతారు? స్టూడెంట్స్తోని బాగా ఇంటరాక్షన్ ఉండి బాగా చదువు చెప్పి బాగా మాటలు వస్తేనే కదా సార్. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్. పర్స్పెక్ట్లో వాళ్ళు మనం తప్పాలన్నా సార్. అదే సార్ ఈ సిరీస్లో మేము చెప్పాలనుకుంటున్నదే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ సార్. ఈయన కరెక్ట్ ఈయన రాంగ్ అని ఎక్కడంటే ఇప్పుడు చైతన్య అన్న క్యారెక్టరే కరెక్ట్ అని చెప్పాలనుకోలేదు మేము. చైతన్య అన్న లాంటి ఫ్యాకల్టీ కూడా ఉంటారు, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం. హర్ష అన్న లాంటి ఫ్యాకల్టీ కూడా ఉంటారు, వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి మనం. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు చేసేది కొంతమంది విద్యార్థులకి హెల్ప్ అవడం. కానీ చైతన్యాన్ని తీసుకురావడం వల్ల ఒక మోటివేషనల్ మంచి టైమింగ్. అది లాస్ట్లో 5th ఎపిసోడ్లోనే 4th ఎపిసోడ్లోనే వచ్చాడేమో మరి. 4th ఎండింగ్లో ఎంటర్ అవుతారు. 5 నుంచి 6 దాకా రఫాడించేసాడు. బాగుంది అసలు. అంటే ఆయనకి ఆయన విజువల్గా ఆయన కనబడేదానికి చాలా పర్ఫెక్ట్ కుదిరాడు చైతన్య కూడా. అందుకే ఇండస్ట్రీ మొత్తంలో నన్ను ఫస్ట్ నమ్మింది చైతన్య అన్నే. అవునా? ఎందుకంటే అందరికన్నా ముందు నేను అన్నకే చెప్పాను కదా. ఓహో. సో మామూలుగా ఒక 5 minutesలో మీకు కథ లాగా స్టార్ట్ అయిందని నేను చెప్తాను సార్. అది మనం మాట్లాడుకోలేదు. వైజాగ్లో నేను సూర్య అని మా కో ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తనని కలిసా. సో మేము కార్తిక్ దగ్గర కలిసాం, వేరే వేరే పనులతో కలిసినప్పుడు తనకి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఇది ఉంది. ఒక ప్రొడక్షన్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి, మంచి సినిమాలు తీయాలనే ఇది ఉంది. ఓకే. సో నేను అప్పుడే ట్రై చేస్తున్నా, సరే నేను కూడా ఒక కథ రాద్దాం. మన దగ్గర ఒక 5-6 కథలు నేను డెవలప్ చేసి పెట్టుకున్నా, కానీ ఫుల్ అండ్ స్క్రీన్ ప్లే ఏది రాద్దాం అనే డిస్కషన్స్లో ఉన్నా కార్తిక్తో కూడా, ఏది రాస్తే బాగుంటుంది అనే దీనిలో. అలాంటి టైంలో వైజాగ్లో హాలిడే టైంలో కలిసాం నేను సూర్య. కలిసినప్పుడు ఏంటి నువ్వు డైరెక్టర్ అవుదాం అనుకున్నావు కదా, నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను, అసలు నీ దగ్గర కథలే ఉన్నాయనంటే ఉన్న కథలన్నీ డిస్కస్ చేసాం. తక్కువలో తక్కువ దేనికైనా ఒక 5 కోట్లు అయితే అవుతుంది కదా, 3 నుంచి 5 కోట్లు సినిమా అవ్వట్లేదు ఇప్పుడు. 3 నుంచి 5 కోట్లు అవుతుంది కదా, సో నువ్వు ఎవరిదైనా పని చేసావా అని అడిగాడు. సేమ్. చేయలేదు, నేను కూడా ఎప్పుడు సినిమా తీయలేదు, నన్ను ఎవడు నమ్మడు కదా, మనం ఒక పని చేద్దాం, ఒక పైలట్ తీద్దాం, నేను ఒక 50 లక్షలు పెడతా, అది బాగుంటే దాన్ని పట్టుకొని మనం ఒక సినిమా పిచ్ చేద్దాం, అది బాగోపోతే ప్రపంచానికి దాన్ని చూపించకుండా కన్మరుగు చేసేద్దాం, పర్లేదు, నేను ప్రొడ్యూసర్ అవ్వగలనా లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నా జడ్జిమెంట్ కరెక్టా రాంగా నేను చూసుకోవాలనుకుంటున్నాను, 50 లక్షలు రిస్క్ అని తను అనడంతో, సరే ఇంత మంచి అవకాశం ఆవరిస్తారు, చాలా బాగుంది కదా అని వైజాగ్లో మేము ఒక 5-6 ఐడియాలు డిస్కస్ చేసాం సార్, వేరే వేరే. బట్ ఫస్ట్ నుంచి సిరీసే చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే రైటింగ్ కానీ కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు సినిమాలో చాలా మీటర్ ఉంటుంది, అది మనకు వద్దు, సిరీస్లో వెళ్ళామంటే ఇంకొంచెం వెసులుబాటు ఉంటుంది, మోర్ స్పాన్ ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది రైటింగ్ పరంగా, మేకింగ్ పరంగా. సో సిరీస్ చేద్దామని 5-6 ఐడియాలు డిస్కస్ చేసుకొని ఈ ఐడియా ఫిక్స్ అయ్యాం సార్. ఒకటి ఇంటర్మీడియట్లో ఉండే డ్రామా, ఫస్ట్ నుంచే పేరెంట్స్, మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్స్, ఈ మూడిట్ల కోసం మాట్లాడదామని. రెండోది ఏంటంటే సూర్య కాలేజెస్ ఉన్నాయి కాబట్టి, సో మనకి మనం 50 లక్షల్లోనే తీసినా మనకు కాలేజ్ స్టూడెంట్స్. సో మా ఇనిషియల్ ప్లాన్ అయితే తన కాలేజ్లోనే మా స్టూడెంట్స్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుందాం, అలా చేద్దాం అనుకున్నాం సార్. మీ దగ్గర ముడి సరుకు ఉంది కాబట్టి ఒక 50 లక్షల్లో చేసినా ఇంకొక 20-30 లక్షలు ఎక్కువగా కనబడుతుంది మన ప్రోడక్ట్ అని చెప్పి అనుకుని మొదలుపెట్టి రాయడం స్టార్ట్ చేశాను సార్. నేను రాసి 5 ఎపిసోడ్ సిరీస్ కింద అనుకుని రాయడం మొదలు పెడితే రాస్తూ నాకు ఇంకా అనిపించి 7 ఎపిసోడ్ సిరీస్ కింద వచ్చింది సార్. ఇది తీసుకెళ్ళి సూర్యకి చూపించా, సూర్య ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ రెడీ అయింది, సో దీని నుంచి మనం వర్కౌట్ చేయడం మొదలు పెడదాం, నేను ఇంకో డ్రాఫ్ట్ రాస్తుంటా ఈ లోపనంటే. ఆ డ్రాఫ్ట్ చూసి తనకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఫస్ట్ డ్రాఫ్ట్ పిలిచాడు, మళ్ళీ కూర్చొని, ఇలా కాదు 1 crore పెడతాను నేను, కాదు మనం 50, నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు 1 crore పెడతా దీనికి, బట్ సేలబిలిటీ కూడా ఆలోచిస్తాను నేను ఇప్పుడు. సో మనం ఎవరో ఒకరిని పట్టుకుందాం, వీ నీడ్ 1 ఫేస్, దీన్ని మనం తర్వాత మార్కెట్ చేయడానికి ఒక ఫేస్ కావాలి, అది ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు మేము కొన్ని ఆప్షన్స్ అటు ఇటు వెళ్ళి సూర్య క్యారెక్టర్కి, ఆయన పేరు మీదే పెట్టిన పేరు అది, సూర్య క్యారెక్టర్కి చైతన్యరావు అన్న అయితే పర్ఫెక్ట్గా ఉంటాడేమో ఒకసారి అని సూర్య కొన్ని మ్యూచువల్ కాంటాక్ట్స్ ద్వారా చైతన్యాన్ని పట్టుకోవడానికి ట్రై చేసాం.
ఓకే. వచ్చి చైతన్య అన్నకి నరేట్ చేసాం స్క్రిప్ట్ మొత్తాన్ని. ఈ మ్యూచువల్ కాంటాక్ట్ ఎవరో కాదు, చాందినీరావు గారు. ఓకే. ఆవిడ స్క్రిప్ట్ మొత్తం చదివి చైతన్య అన్నతో పాటు మాకు సందీప్ అన్నను కూడా పరిచయం చేశారు ఆ పరిచయం రోజు. చేశారు. అంటే వాళ్ళ వైఫే కాబట్టి అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో వెళ్ళే. వుడ్ బి సో పరిచయం చేశారు అన్నమాట. మ్యారేజ్ అవ్వకపోయినా వాళ్ళు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ బాస్. సో సందీప్ అన్నను కూడా పరిచయం చేశారనమాట. సో చైతన్య అన్న చెప్పి, చైతన్య అన్న ఆ రోజు మాకు అన్నారు, నాకు చాలా నచ్చింది, నాకు తెలిసి నేను చాలా లేట్గా వస్తున్నానని, బట్ స్టిల్ చాలా మంచి క్యారెక్టర్, నాకు చెయ్యాలని ఉంది, కానీ ఏదో ఒక ఓటీటీలో ప్రీ అప్రూవల్ తీసుకొని మనం చేద్దాం, అదర్వైజ్ వద్దు. అదర్వైజ్ వద్దని అనలే, అంటే అప్రూవల్ తెచ్చుకొని చేద్దాం అన్న. సో విన్న రోజు నుంచి ఆయన ఎలాంటి దీంతో ఉన్నాడంటే, నువ్వు కంగారు పడక, ఏదో హాట్స్టారో ఏదో ఒకటి నేను నా సైడ్ నుంచి నేను ట్రై చేస్తాను, నీకు కాంటాక్ట్స్ ఇస్తాను, ఈవేళ నుంచి నువ్వు వెళ్ళు, నరేషన్స్ ఇవ్వు, మనం ఏదో ఒక ఓటీటీలో ఒప్పించుకొని దీన్ని చేద్దాం అని చైతన్య అన్నతో డిస్కషన్. అది అయ్యి అవగానే కిందకు వస్తే సందీప్ అన్నని పరిచయం చేశారు చాందిని గారు. సందీప్ అన్న ఆ రోజు మాట్లాడి, ఇంత మంచి కథ పట్టుకొని ఎక్కడెక్కడ ఎత్తకాల్సిన అవసరం ఉంది, నువ్వు రా అని చెప్పి డైరెక్ట్ తీసుకెళ్ళి ఈటీవీ విన్లో అని కూర్చోబెట్టాడు. అయిపోయింది. సో కథ సుఖాంతం. ఇలా చైతన్య అన్న దీని అందరికి ఎంత ప్రీ ప్రొడక్షన్ వర్క్, అంటే ఐ మీన్ దీనికి మీరు సినిమా చేద్దాం అనుకున్నానికి ఇప్పటికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండింది? ఇనీషియల్ కథ రాయడానికి అయితే 1 month పట్టింది సార్ రఫ్గా, ఫస్ట్ డ్రాఫ్ట్ రాయడానికి. తర్వాత ఈటీవీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఇంకొక 1 month పట్టింది. 2 monthsలో అయితే మీది చాలా సుఖకాన్పు. లేదు సార్, అంటే ఇది ఈటీవీకి రావడం వరకే. ఇప్పుడు ఈటీవీకి వచ్చిన తర్వాత మేము దగ్గర దగ్గర డిసెంబర్లో ఈటీవీకి సబ్మిట్ చేసాం సార్. 2023 డిసెంబర్లో సబ్మిట్ చేసాం. వాళ్ళది వెరీ స్ట్రింజెంట్ ప్రాసెస్ సార్, చాలా మంచిగా ఇవ్వాలనుకున్న వాళ్ళు అంత ఈజీగా ఇది చేయరు కదా, మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి కదా. సో 1 month టైం తీసుకున్నారు. ఈ టైంలో నేను సూర్య ఇంక ఏదో మనం అనుకున్నాం, అనుకోకుండా మనం చేద్దాం అనుకుంటే ఏదేదో అయ్యింది, అవన్నీ అయ్యేవి కాదులే, మనకి ఇప్పుడు చైతన్య అన్న అయితే ఉన్నాడు కదా, స్టార్ట్ చేద్దాం మళ్ళీ మనం అని అనుకుంటున్న టైంకి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారే, మాకు ఓకే మనం కూర్చుందాం అని చెప్పి. అక్కడి నుంచి మేము షూట్కి వెళ్ళింది ఆల్మోస్ట్ జూలై సార్. 2024 జూలై. సో ప్రాపర్ 6 months ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ జరిగినట్టే. ప్రీ ప్రొడక్షన్ తో పాటు అంటే ఈటీవీలో ఒక పక్క అవుతుండేది. అప్పటికే మీరు ఒక అసలు ఆఫీస్ అని అవన్నీ తీసుకున్నారా? సందీప్ అన్న ఇస్ ఇన్. ఎప్పుడైతే ఈటీవీకి వెళ్ళిందో అప్పటి నుంచి సందీప్ అన్న ఆఫీస్ లోనే కూర్చునే వాళ్ళవి, ఏం నచ్చుతున్నాయి ఏం నచ్చట్లేదు, సందీప్ అన్న రైట్ ఫ్రమ్ డే 1 ఇంటూ ద. ఆయన చాలా గట్టిగా చెప్పాడు, నేను జోసెఫ్ని చాలా నమ్మానని. అంటే ఇప్పుడు రైటింగ్లో సార్ అది తెలియకుండానే ఒకటి ఉంటుంది సార్, ఒకే పక్షిలో దగ్గర చేరితే అంటారు చూసారా, అది కుదిరింది నాకు సందీప్ అన్నకి. ఒక గూటి పక్షిలో ఒక దగ్గర మొత్తం ఈ ఎయిర్ దీని అంతట్లో సందీప్ అన్న నేను బాగా ఎంజాయ్ చేసింది ఏదన్నా ఉందని అంటే రైటింగ్. అంటే చాలాసార్లు ఇద్దరికి ఒకటే మాట వస్తుంది నోట్లోంచి, అంత సింక్లో ఉంటాం అనమాట కథకి సంబంధించి. చాలా నేను రాసిన ఆయన చాలా ఎంజాయ్ చేస్తాడు, అన్న చెప్పినా సరే ఏదైనా సరే లైక్ చాలా కామనాలిటీస్ ఉంటాయి. సో రైటింగ్ కానీ అదే ఇప్పుడు మీకు వచ్చినంత ఈజీగా నాకు తెలిసి సందీప్ రాజుకి రాలేదు. ఆయన చాయ్ బిస్కెట్లో ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ, డే 1 నుంచి తెలుసు వీళ్ళందరూ. చాలా అంటే చాలా అంటే ఇంత హైటు అన్నీ అలా ఉంటాడు కదా మనోడు, చాలా కష్టపడేవాడు నాకు తెలుసు. రైటింగ్ కానీ దానికి సంబంధించి చిన్న చిన్న ఎపిసోడ్లు చేసుకోవటానికి వీళ్ళు పడే కష్టాలు చాలా డే 1 నుంచి కూడా వీళ్ళు బాగా చేశారు. అవును సార్, దానివల్లనేమో సార్ ఎంత స్ట్రాంగ్ కంటెంట్ మీద ఆయన ట్రాన్స్లేట్ అయ్యారు, చేస్తారు కూడా. ఫ్యూచర్లో కూడా మీరు నేషనల్ అవార్డు తీసుకోవటం తమాషేం కాదు. ఫస్ట్ సినిమాతో నేషనల్ అవార్డు అనేది ఇట్స్ నాట్ ఎ జోక్, చాలా పెద్ద విషయం. ఇంకా అలాంటి అతను కెరీర్లో ఇంకా చాలా చేస్తాడు. మీలాంటి వాళ్ళని ఇంకా చాలా మందిని కూడా పరిచయం చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే అన్నకి ప్రొడక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా నేను అవసరం లేదు యాక్చువల్లీ. ఎందుకంటే డైరెక్టర్గా ఆయనకి ఒక స్టేజ్ సెట్ అయ్యి ఉంది. అవును. సో దాని మధ్యలో నిజంగా చెప్పాలంటే హెడ్ఏకే ప్రొడక్షన్ అనేది, బట్ స్టిల్ రకంగా కథలు చెప్పాలనేది ఆయన ఇంటెన్షన్. అంతే, ఈ కథ కూడా విన్నప్పుడు ఈ కథ చెప్పాలి ఫిక్స్ అయింది అంతే, ఇంటర్ వరల్డ్ ఈ కథ మనం చెప్పాలి. కానీ ఇంతకు ముందు కూడా ఇట్లాగా మనం అనుకుంటే కొన్ని కథలు, కాలేజ్ డేస్ కథలు చాలానే వచ్చాయి. వాటన్నిటిని తట్టుకొని ఇది ఒక కొత్త కథలాగా నిలిచి ఉంటుంది అనే పాయింట్ ఎక్కడ వచ్చింది మీకు? అదే సార్, అంటే మనం ఇంతకు ముందు చూసిన కాలేజ్ కథలు అన్నీ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కాలేజ్ నుంచి ఒక లవ్ స్టోరీ గాను, కాలేజ్ నుంచి ఇంకొక ఏదో ఒక రివెంజ్ స్టోరీ కానీ ఎక్కడో దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత జోష్
నాగ చైతన్య గారి జోష్ ఉంటుంది కాలేజ్ వరల్డ్లో. అవును. బట్ స్టిల్ ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది సినిమాటిక్ లిబర్టీ తీసుకోవటం తీసుకొని వల్ల వెళ్తుంది కదా సార్. సో ఫస్ట్ డే మేము సిరీస్ కింద దీన్ని అనుకోవడానికి కారణం కూడా అదే సార్. మనం ఓకే. దీన్ని రియలిస్టిక్గా చెప్తాం. హ్మ్. బలవంతంగా సినిమా వైపు రాయొద్దు, ఇది సినిమాటిక్ స్కోప్ ఉన్నా సరే, అంటే లైక్ సినిమాటిక్గా ఉంటుంది చాలా వరకు, బట్ కానీ ఇది నేను ఒప్పుకోను. ఐఎమ్ స్టిల్ నేను ఒప్పుకోను. వచ్చేసి ఉంటుంది సార్ ఎక్కడో లోపల ఉన్న సినిమాటిక్ ఇది వచ్చి ఉంటుంది, బట్ స్టిల్ మోర్ రియలిస్టిక్ ఈవెంట్స్. అంటే నేను అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకు కష్టాలు కావాలని అంటే ఇంటర్వరల్డ్లో ఉండే కష్టాల నుంచే తీసుకుందాం, ఎగ్జామ్స్, ప్రెషరు, ఇట్ల నుంచి. ఇందులో మనకి డ్రామా కావాలనంటే ఇంటర్వరల్డ్ నుంచి ఉండే డ్రామా ఎమోషన్సే తీసుకుందాం, పేరెంట్స్ ఫీజులు కట్టాలి, దానికి పడే కష్టాలు. సో ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎండింగ్లో ఒక సూసైడ్ని కూడా ఊరికే కాదు సార్, మనం ఇంటర్మీడియట్ అనగానే ఎవ్రీ నవ్వెండని వింటూనే ఉంటాం అవును. పలానా ఇది. సో ప్రతి పాయింట్ని కూడా సినిమాటిక్ లిబర్టీగా మన ఊహలోంచి తెచ్చింది కాకుండా ఆ వరల్డ్లోంచి తీసుకుని వద్దాం. జోకులు అయినా సరే, అవును. మోడీ నుంచి ఒక జోక్ రాయొచ్చు, ఫంక్షన్స్ అండ్ సెట్స్ నుంచి ఒక జోక్ రాయొచ్చు, సో కెమిస్ట్రీలోకి వెళ్తే మెగ్నీషియం, ఎంజీ, ఇట్లా అన్నీ ఆ వరల్డ్ నుంచే చేద్దాం అనేది ఇది సార్. అదే మేము యాక్చువల్లీ ఇది వెబ్ సిరీస్కి ఇంత ఆకట్టుకోవడానికి రీజన్ కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ దగ్గర ఎవడో ఒకడు ఎక్కడొకక్కడ పలానా వాడు, పలానా ఇది నేను, పలానా మన ఫ్రెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న, మా చుట్టాలు, మా చుట్టాలకు సంబంధించిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళ బంధువులు, ఇలా జరిగి ఇట్లాంటివన్నీ కూడా ఆ క్యారెక్టర్స్లో ఉండటం వల్ల దానికి అంత మోర్ చాలా అంటే హానెస్ట్ అటెంప్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. మోర్ రిలేటబుల్, అంటే మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకున్న ఫీలింగ్ తెప్పించాలనుకున్నాం, అది వచ్చింది అంటున్నారు కాబట్టి మీకు ఫస్ట్ నేను చెప్పినట్టు చాలా సంతృప్తిని ఇచ్చిన పాయింట్ అదే సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నాకు అందులో ఒక ముస్లిం క్యారెక్టర్ పాయింట్ కూడా నాకు ఎంత నచ్చిందో. నిజంగా కూడా ఎంత బాగా చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళకి అక్కడ ఇంకా అవసరం లేదు చదువు. ఎక్కడ 600కి 579 వచ్చినోడిని, 579 నాకు అదే ఆ 579 వచ్చినోడిని ఇంక చాలే చదువు, మనం చదవలేమనే ఒక మైండ్ సెట్తో ఎంతమంది ఆపేసి ఉంటారో మనం పూర్వంకి వెళ్తే తెలుస్తుంది. మా ఊర్లో నా క్లాస్మేట్ ఫస్ట్ క్లాస్, నాకేమో థర్డ్ క్లాస్, నేనేమో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుంటూ వచ్చాను. వాడు ఒక్కడే కొడుకు, మా అబ్బాయిని ఊరు వదిలిపెట్టి పంపించడం ఇష్టం లేదని నన్ను ఆపేశారు భయంతో. పాపం వాళ్ళకి కూడా పెళ్లి కూడా అవ్వాలి. అలాగంటే ఎవరు ఇస్తారు? ఎవరంటే నెక్స్ట్ లైఫ్ని చూడాలి కదా. ఆ పిల్లోడి లైఫ్ అక్కడ ఆగిపోయింది. అంటే వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ తల్లిదండ్రుల అమాయకత్వం వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది అని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. ఇప్పటికి కూడా నేను ఊర్లోకి వెళ్తే అరే బాగున్నావా అంటాడు తప్ప, వాడు అప్పట్లో వాడికి వచ్చే మార్కులు చూసి నాకు భయం, అమ్మ వీడికి ఎన్ని మార్కులు వస్తాయని. అంటే నేను చెప్తుంది ఎంత ఎమోషనల్ పాయింటో. చాలా ఏదో ఇంటర్వ్యూలో అలా వెళ్ళిపోతుంది కానీ నాకు ఆ లైఫ్ గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. అవును, మీ పాయింట్లో, మీ సినిమాలో కూడా చూస్తే అవును సార్, ఎన్ని రకాలు ఉంటాయో అట్లాగా. ఇప్పుడు ఎస్పెషల్లీ సార్ ఇమ్రాన్ క్యారెక్టర్లో మీరు చూస్తే వాళ్ళ ఫాదర్ ఫస్ట్ నుంచి మీరు ఎగ్జాక్ట్ మీ ఫ్రెండ్ కదే సార్ అదే. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా డబ్బులు అని అంటారు కానీ పైకి నిజానికి డబ్బులు కాదు ఆయన ప్రాబ్లం. ఏంటంటే వీడు ఒక్కడిని పంపిస్తే ఎలా ఉంటాడని భయం, వీడు తినగలడా, ఉండగలడా, సర్వైవ్ అవ్వగలడా అని భయం సార్. చాలామంది పేరెంట్స్కి ఆ భయం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ భయం నిజమే. మీరు సిరీస్లో చూసినా సరే ఇమ్రాన్ అనేవాడు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫాదర్ ఏదైతే భయపడతాడో అదే జరుగుతుంది. వాడు ఉండలేకపోతాడు, ఫుడ్ నచ్చదు, నైట్ పడుకోలేకపోతుంటాడు, దానివల్ల ఓవర్ హీట్ తోని వాడికి కాన్స్టిపేషన్ వస్తుంది. ప్లస్ ఈ మనకు కనిపించే దానికన్నా మైండ్లో చాలా ఎక్కువ భయం ఉంటుంది వాడికి. ఇంకొకటి చెప్తా ఉదాహరణ, ఇంజనీరింగ్ చదివేటప్పుడు పార్థసారథి నా ఫ్రెండ్ ఉండేవాడు. అప్పట్లో లెటర్సే కదా, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాడు క్లాస్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, ఆ రేంజ్. బీటెక్లో సీట్ వచ్చింది. అప్పట్లో లాంగ్ టర్మ్లు తీసుకొని చదువుకొని బీటెక్ సీట్ సంపాదించుకోవాలి. ఈ రోజుల్లో ఏముంది సార్, అలా వెళ్ళిపోయి ఈ వైజాగ్ గీతంలో జాయిన్ అయితే లెటర్ రాస్తే ఆ కాన్స్టిపేషన్కి డాక్టర్ దగ్గర దించుకోవాలి. 3 రోజులకి ఒకసారి కూడా మోషన్ అవ్వట్లేదు. 3 రోజులకి ఒకసారి మోషన్ అవ్వకపోతే వీళ్ళేంటి డబ్బులున్న పిల్లలు కాబట్టి ఇలా చేస్తున్నారు, మోషన్ ఏముంది అనుకునే మైండ్ సెట్ ఆ రోజుల్లో నాది. ఆ తర్వాత దాని ప్రాబ్లమ్ టు సివియారిటీస్ తెలిసినాక అయ్యో బాబు ఈ కాన్స్టిపేషన్ ఇంత పెద్ద ప్రాబ్లమా అనేది నాకు ఇప్పుడు తెలిసి ఎగ్జాక్ట్గా నేను అది చూస్తున్నప్పుడు ఆడ గుర్తొచ్చాడు. ఎందుకంటే సడన్ చేంజ్ కదా సార్, ఎక్కడో వేరే ప్రదేశం నుంచి ఇక్కడికి వచ్చారు, ఫుడ్ హ్యాబిట్స్ మారుతాయి, టైమింగ్స్ మారుతాయి. ఎక్కడో గుంటూరు జిల్లా నుంచి వైజాగ్ వెళ్ళినోడికి ఆ చేంజ్ ఏదో ఉంటుంది, చాలా మారుతాయి, దానివల్ల వస్తుంది. సో అదే సార్, అదే పేరెంట్స్ పడే భయం నిజమే. పిల్లలు మనం ఏదైతే భయపడతామో వెళ్ళి ఉండగలరా లేదని ఆ భయం నిజమే. కానీ స్టిల్ మనం పంపించాలి సార్. ఎందుకంటే పంపించకపోతే
సమాజం ఎలా తెలిసిద్ది? ఎప్పుడొకప్పుడు ఆ బ్రేక్ అవ్వాలి ఆళ్ళకి. ఆ షాకిల్స్ బ్రేక్ అవ్వాలి. ఆ భయం నుంచి బయటికి రావాలి. ఈళ్ళు భయపడుతున్నారు గదా! అని మన దగ్గర ఉంచుకున్నంత కాలం ఆళ్ళు భయంతోనే ఉంటారు. కరెక్ట్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనం మన భయాన్ని వదిలి పంపించాలి. అది నిజమవుతదని తెలిసే. ఆడు ఇబ్బంది పడతాడని తెలిసే. ఎందుకంటే ఆ ఇబ్బందిలోంచి నేర్చుకుంటాడు. కరెక్ట్. సో, ఇమ్రాన్ క్యారెక్టర్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ కూడా అదే సార్. సో, అది అది ఇంక ఇంకొకటి కొంచెం ఫన్నీగా చెప్పబోయారు గానీ, అది కూడా రియల్ క్యారెక్టర్ లాగానే అంటే ఇలాగ మీరు చూసి చెప్పిన ప్రతి ఒక్క క్యారెక్టర్ హ్మ్. కూడా హ్మ్. హ్మ్. ఎక్కడోకక్కడ నాకు నేనైతే రిలేట్ అయ్యానండి. హ్మ్. 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 నేను అంత ఎంజాయ్ చేయగలిగాను అనుకుంటా. హ్మ్. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ లెక్చరర్స్ గానీ, ఆ గొడవలు గానీ, ఫీజులు గానీ, హ్మ్. హ్మ్. అన్నిటికంటే నాకు ముఖ్యంగా మా 'సమీర్‌లో ఇంత పెద్ద నటుడున్నాడా? హ్మ్. ఇంత మంచి నటుడున్నాడా?' అని సమీర్ దగ్గర ఒక ఏడుపు సీను నిజంగా ఏడుపొచ్చేసింది నాకు. హ్మ్. 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 నేను సమీర్‌కి కూడా చెప్తే, "అబ్బా! చాలా హ్యాపీగుంది. చాలా కాలం తర్వాత నాకు కాల్స్ వస్తున్నాయి యాస్ ఎ యాక్టర్‌గా." హ్మ్. హ్మ్. అంటే ఒక ప్రొఫెషనల్‌గా ఎవరికైనా గూడా అన్ని కాల్స్ రావటం అంటే హ్మ్. అవును. అతను నిజంగా విజయం సాధించినట్టే హ్మ్. కదా! హ్మ్. హ్మ్. ఆ పాయింట్‌లో నాకు సమీర్ నచ్చాడు. చైతన్య నచ్చాడు. హ్మ్. 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 ఆహ్, అందరూ గూడా ఆ రోషన్ అనే క్యారెక్టర్ గూడా హ్మ్. హ్మ్. సరదాగా అలా చేసేస్తున్నాడు. హ్మ్. ఒక హ్మ్. పాయింట్ గూడా. అబ్బాయికి చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటది. ఉంటుంది సార్. అవును. అవును. అలా అనిపిచ్చింది నాకు. అవును సార్. అదే మనం జనరల్‌గా చెప్పుకుంటాం కదా సార్. కాస్టింగ్ ఈజ్ హాఫ్ డైరెక్టింగ్ అని. హ్మ్. సో, ఆ పాత్రకు న్యాయం చేయగలిగే వాళ్ళని మనం తీసుకొస్తే వండర్స్ జరుగుతాయి సార్. నిజం. ఎందుకంటే 'సమీర్' గారు మీరు చెప్తున్న ఆ బాత్రూమ్ బయట కూర్చునే సీన్ ఏదైతే ఉందో, అస్సల ఆ రోజు ఆయన లిటరల్‌గా అన్నీ సింగిల్ టేకులు సార్. హ్మ్. ఆయన రావడం ఆయన 'సమీర్' గారు వండర్‌ఫుల్ యాక్టర్. అండ్ ఆయనలో ఉన్న అద్భుతమైన పాయింట్ ఏంటంటే రైట్ ఫ్రమ్ డే వన్ ఆయన షూట్‌కొచ్చినప్పటి నుంచి ఫస్ట్ కూర్చుంటారు. హ్మ్. ఆ! అబ్బాయి ఏంటి మన సీన్ ఏంటి ఈరోజు అని చెప్పి సీన్ మీద కూర్చుంటారు. అసలు ఏంటి? అవునా? ఓహ్! ఎక్కడి నుంచి వస్తున్నాను? ఎందుకెళ్తున్నాను? ఏంటి? ఈ పదం నేను వాడకూడదేమో అనే హ్మ్. చిన్న చిన్న విషయాలు కూడా. అదే నేను ఫాదర్ కదా! నేను ప్రైవేట్ జాబ్ చేసి అంత చదువుకోలేదు కదా! ఈ ఇంగ్లీష్ పదం వాడకూడదేమో. హ్మ్. దాని బదులు ఇలా అంటాను. అలా అంటానని అంత పర్టిక్యులర్‌గా అది ఆయన ఇన్వాల్వ్‌మెంట్ అంటే. ఆయన కూర్చొని రైట్ ఫ్రమ్ డే వన్ ఆయన ప్రతి చిన్న న్యూయాన్స్ మీద కూడా ఆయన వెరీ ఇది సార్. ఉండి చేసేవారు. ఈ పర్టిక్యులర్ సీన్ అయితే అసలా లైక్ సెట్‌లో ఉన్నోళ్ళందరూ డెడ్ సైలెన్స్. ఆయన పెర్ఫార్మన్స్‌ని అలానే చూస్తూ ఉండిపోయాం. అలాగే సో ఒక ఒక విజయవాడ టిపికల్ విజయవాడ బిజినెస్ మ్యాన్. హ్మ్. హ్మ్. అతను హ్మ్. అతని పేరు హ్మ్. రమణ భార్గవ్ అండి. రమణ భార్గవ్ గారు. అసలు ఆ! ఎంత చేశాడంటే ఈజ్ ఉంటది ఆయన 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 పెర్ఫార్మన్స్. ఆయన ఆయనది ఏడుపొచ్చింది. హ్మ్. హ్మ్. అంటే మీరు ఏం చేశారంటే ప్రతి ఒక్కడికి ఒక హై ఇచ్చారు. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక హై ఇచ్చారు. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. క్యారెక్టర్‌లో పర్టిక్యులర్‌గా అరేయ్! ఎందుకంటే చదవమనేది మన దగ్గర డబ్బులున్నాయిరా నాన్న. డబ్బులకి లోట్లేదు. హ్మ్. హ్మ్. కానీ చదువుకోకపోతే ఏముంటదిరా విలువ? హ్మ్. హ్మ్. ఆహ్, అదే అనే పాయింట్ ఒక లక్ష్మీదేవి ఉంది గానీ సరస్వతీదేవి లేదురా. లేదురా అనే హ్మ్. పాయింటు హ్మ్. హ్మ్. నిజంగా హ్మ్. ఎమోషనల్ పాయింట్. హ్మ్. హ్మ్. ఎంతమంది దాన్ని అదృష్టంగా ఫీల్ అవుతారు. సరస్వతి దేవిని ఎంత వాల్యూ ఇస్తారనేది హ్మ్. ఆ హ్మ్. క్యారెక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ సార్. అవును. అవును. ఆ పాయింట్ నాకు ఆయన కూడా వండర్‌ఫుల్ పెర్ఫార్మర్ సార్. అంటే ఆహ్, అదే సార్ ఇందాక అంటున్నట్టే. ఆహ్, ఆ పాత్రకి కరెక్ట్‌గా న్యాయం చేయగలని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు సార్. అంటే ఇక రమణ భార్గవ్ గారు కూడా వండర్‌ఫుల్ పెర్ఫార్మర్. లైక్ నాకు తెలిసి ఇప్పుడే స్టార్ట్ చేశారు ఆయన కూడా. ఆయన మెయిన్ ఇది అదను చూపియడం. నాకితను చైతన్యరావుతో మాట్లాడే ప్రిన్సిపల్ క్యారెక్టర్ అవును ఉంటది. సార్. రమేష్ గారు. రమేష్ గారు ఎంత మంచి ఆర్టిస్ట్ అండి. అవును. అవును. ఆయనకి కూడా నాకు తెలిసి స్టార్ట్ అవుతుందనుకుంటున్నా. ఎందుకంటే యెస్. యెస్. ఇప్పుడిప్పుడే యెస్. ఇప్పుడిప్పుడు అక్కడ మంచి కనబడుతున్నాడు. పాత్రలో కనిపిస్తున్నారు. డెఫినెట్‌గా హ్మ్. ఆయన హ్మ్. వన్ హ్మ్. ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో ఆయన కూడా ఆ! వస్తాడు. అవును సార్. ఫ్యూచర్‌లో 100% వస్తాడు. ఆయన వెరీ డెడికేటెడ్ సార్. ఆయన ఎంత పర్టిక్యులర్‌గా ఉంటారనంటే హ్యాండ్ కఫ్స్ ఫోల్డ్ చేసుకోనా, హ్మ్. ఓపెన్ చేసి పెడదామా హ్మ్. అనే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు సార్ ఆయన. ఆయనతో సీన్ ఉన్నా సరే ఆహ్, ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాల్సిందే. డిస్కషన్. ఆయనతో ఖచ్చితంగా. హ్మ్. ఆయన అంటే లిటరల్‌గా స్కూల్‌లో స్టూడెంట్ సార్‌ని ఎలా డౌట్స్ అడుగుతారో అన్ని డౌట్స్ అడిగి ఆయన పక్కా క్లారిటీ తెచ్చుకుంటారు సార్ సీన్ మీద. అంటే ఆ కథ మీద ఆ పట్టు హ్మ్. 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 తీసుకురావటం అది వీళ్ళందరూ కూడా కనిపించినప్పుడు నా స్క్రీన్ మీద హ్మ్. 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 అరే! భలే సెలెక్ట్ చేసుకున్నారే వీళ్ళు హ్మ్. హ్మ్. ఆర్టిస్టులని హ్మ్. చాలా సార్లు అనుకున్నాను. హ్మ్. 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 అతను ముస్లిం క్యారెక్టర్ చేసిన ఆయన నాకు తెలీదు గానీ హ్మ్. హ్మ్. హి ఈస్ ఫాదర్ సార్ ముస్లిం ఫాదర్. ఆయన యాక్చువల్లీ ఆ అబ్బాయి వాళ్ళ ఒరిజినల్ ఫాదరే సార్. ఓహ్! అవును. అవును. 'జయతీర్థ' ఎవరైతే చేశారో వాళ్ళ ఒరిజినల్ ఫాదర్ లక్ష్మీకరణ్ గారు. ఓహ్! 'జబర్దస్త్ కిరణ్' గారు అని అంటారు ఆయన్ని. నాకు తెలీదు. ఆయన కానీ ఒరిజినల్ చాలా ఫాదర్. చాలా అవును. అవును. చేశాడాయన. అవును. అవును. ఆయన చేశాడు. అమ్మాయి
టీచర్ క్యారెక్టర్ చేసింది. ఆ, అబ్బాయిని సపోర్ట్ చేస్తా చాందిరావు గారు. చాందీరావు గారు. ఉమ్, ఆ! ఉమ్, ఉమ్. బావుంది. అందరూ ఇలా అవును సార్. ప్రతి ఒక్క క్యారెక్టర్ గూడా అలాగే ప్రతి దగ్గర గూడా అన్నిటికంటే ముఖ్యంగా జీవన్. జీవన్‌దయితే నాకు ఏడుపొచ్చేసింది. నాకు తెలీదు. ఉమ్, 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 అక్కడ నేను ఏడుస్తున్నాను. అరే! అక్కడ నేను ఫీల్ అవుతున్నాను. ఉమ్, ఉమ్. అంటే వాడు నా పిల్లలు సార్ అంటే నాకు నా పిల్లల్ని నా కొడతారని. పిల్లల్ని కొడతాడు అనంగానే అమ్మ నీ అమ్మ! ఉమ్, వీళ్ళో ఇంత ఎమోషన్ ఉండిందా? ఒక ఉమ్, వార్డెన్‌గా ఉమ్, ఉమ్. ఉండేవాడికి అవును సార్. ఇంత ఎమోషన్ ఉంటదా? అనే ఒక పాయింట్. అంటే బేసిక్గా ఇన్ఛార్జెస్లో చాలా మంది ఉంటారు సార్ అలా. ఎందుకంటే సార్ మనం అదే సార్ ప్రతిసారి మన పర్స్పెక్టివ్ నుంచి కాకుండా ఒకసారి వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే ఈ హాస్టల్స్లో ఇన్ఛార్జెస్ కింద ఉండేవాళ్ళు తెల్లారి కాలేజ్ మొదలయ్యే గంట 2 గంటల ముందు వచ్చేస్తారు సార్ అక్కడికి. హ్మ్. ఎవడు ఏం చేయకూడదు తప్పు చేయకూడదు అనే దీనిలో తెల్లారి 7 గంటలకు వచ్చారనుకోండి, మొత్తం ఫినిష్ చేసుకొని మళ్ళీ 7కో 8కో వెళ్తారు సార్ వాళ్ళు. 12, 13 గంటలు వర్క్ 12-13 గంటలు వాళ్ళ ఫ్యామిలీతో గడపరు సార్, పిల్లలతోనే గడుపుతారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఒక 8 గంటలు పడుకుంటారు కదా వాళ్ళు మళ్ళీ. కానీ సో 12-13 గంటలు పిల్లలతోనే గడుపుతారు వాళ్ళు. వాళ్ళు పిల్లల మీద ఎంత కోప్పడ్డా ఎంత కొట్టినా ఏదో పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళు నా పిల్లలు కానీ అని ఒక ఫీలింగ్లో ఉంటారు ఈ వాళ్ళు. ఎమోషన్‌ని ఉమ్, ఉమ్, ఎవరు చెప్పలేదండి. ఉమ్, మిగతా ఎమోషన్స్ అన్నీ అక్కడక్కడ మనం ఎక్కడైనా రీకలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఎ ఉమ్, ఫాదర్ ఉమ్, ఎమోషన్స్, ఉమ్, యాజ్ ఎ ఉమ్, పిల్లల ఎమోషన్స్. అవును ఈ సార్. వార్డెన్ ఎమోషన్ అనేది భలే ఉమ్, పట్టారండి. ఉమ్, ఉమ్, చాలా బాగుండింది. నాకైతే ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. ఉమ్. నేను జీవన్ కనిపిస్తే కూడా చెప్తా. అందులో జీవనన్న పర్ఫార్మెన్స్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సార్. ఆయన్ని మనం కామెడీగానే ఉండాలని ఆ! అనుకుంటాం. ఆ, మీరు అది కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఆ అమ్మాయి ఆ, ఆ, అన్నట్టుగా ఆ, ఆ, అవి కూడా జరిగేవి సార్. అంటే ఇంకా ఇన్ఛార్జ్ అనగానే మేడంలు వాళ్ళ దగ్గర చిన్న చిన్న ఉంటాయి. ఉంటాయి వాళ్ళు ఎవరో బాత్రూంలో రాస్తే ఈడెళ్ళి బాణం గుర్తేసి వస్తాడు. అవి ఇన్ఛార్జ్ అనగానే అవి కూడా ఉంటాయి వాళ్ళు. ఉంటాయి సార్. సరదా సరదా వీటిలో అవి కూడా ఉంటాయి. అయితే జీవనన్న కూడా లైక్ అన్న చెప్పినప్పుడే ఇది నాకు ఫస్ట్ టైం చెప్పాడు ఆయన. ఎమోషనల్ సీన్ నేను చేయడం ఫస్ట్ టైం అని. కానీ చించి అవతల పడేసాడు. నిజంగా అట్లా నాకైతే అసలు టక్మని అప్పుడు నేను ఆ ఎపిసోడ్ అయిపోయినాక పడుకుందాంలే అనుకున్నాను. ఇంకా ఆ ఎపిసోడ్ దానివల్ల నెక్స్ట్ దానికి వెళ్ళాను నేను. అవును సార్, అవును. అంటే మొత్తం సెట్ కూడా ఏంటంటే జీవనాన్ని వచ్చారంటే మొత్తం సెట్ అంతా ఎనర్జీతో ఉంచుతారు సార్ ఆయన. ఆయన అవుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే అందరితో ఎవరో ఒకరితో జోక్ వేస్తారు, ఎవరో ఒకరితో సెట్ అంతా ఎనర్జీగానే ఉంటుంది. ఆ సీన్ చేసేటప్పుడు వరకు కూడా దాని ముందు ఇంకొక చిన్న సీన్ చేసాం అనమాట. అంత ఎనర్జీ ఫుల్ గోల హడావిడి వాళ్ళతో వీళ్ళతో సరదాగా అవుతుంది. ఈ సీన్ చేస్తున్నప్పుడు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నమ్మట్లేదు. అంటే అన్న రెడీ అవుతున్నా నవ్వుతున్నారు. బికాస్ ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా అంతవరకు చేసిన సీన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఒకసారి అన్న ఆ సీన్ ఏదైతే పర్ఫామ్ చేశారో సైలెంట్ అయిపోయారు అందరూ. అర్థం కాలేదు, రే ఏంటిది నిజంగానే ఏదో సంథింగ్ అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా. చేయలేదు. ఒక అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక సినిమాకి వెళ్తే ఆ సినిమాలో అద్భుతం ఉందంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఎగ్జాక్ట్లీ. ఫుల్ హై ఫీల్ అవుతాం. ఆ హై నాకు జీవన్ క్యారెక్టర్లో వచ్చింది. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా నాకు అద్భుతం అనిపించింది. ఖచ్చితంగా మీతో మాడాలనిపించింది. ఇంకా నా హైలైట్స్ ఉన్నాయా మీ దానిలో? నేనేమన్నా పాయింట్స్ వైజ్గా నేను మిస్ అయ్యాను? నా టీమ్ సార్. అంటే ఒక సినిమా అవ్వాలంటే రైటర్ డైరెక్టర్ ఎంత రాసుకొని ఎంత విజువలైజ్ చేసుకున్నా దాన్ని రియాలిటీలోకి తీసుకుని రావడానికి చాలామంది అవసరం ఉంటారు సార్. అవసరమైన వాళ్ళు ఫస్ట్ నా డిఓపి ఎస్ఎస్ మనోజ్. సో తను ఆల్రెడీ గట్టికచలం అనే ఒక మూవీ చేశారు. తర్వాత ఆహాలో కూడా ఒక వెబ్ సిరీస్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఉన్న డిఓపి. బాగుంది, కలర్స్ కానీ చాలా బాగుంది. కలర్ ప్యాలెట్ చాలా చక్కగా ఉంది. నేను ఇప్పుడు ఫస్ట్ టైం నేను డైరెక్ట్ చేస్తున్నాడు, మీరు అడిగారు ఏమైనా ఉంటుందా డిఫరెన్స్ ఎక్కడ చేయకుండా అని. ఆ డిఫరెన్స్ ఎక్కువ తెలిసేది మా డిఓపికే. ఎందుకంటే ఆ జర్నీలో ఆయనకి ఎక్కువ తెలుస్తుంది కదా. బట్ ఎంత తెలిసినా సరే హీ యూస్ టు బేర్ మీ. ఆయనకి నాలో నచ్చింది ఏంటంటే మనోడు ఒకసారి చెప్తే నేర్చుకుంటాడు అనేది. నాకు నచ్చింది ఏంటంటే వీడికి తెలియదు కదా ఆయన వాగు అనే ఇది లేకుండా స్టిల్ ఈక్వల్గా మనం ఏం చేయాలనుకుంటున్నాం అని నీతో డిస్కషన్ పెట్టే వాళ్ళని. డిస్కషనే కాదు సార్, మేము త్రూ మొత్తం సిరీస్ అంతా కూడా మా దగ్గర రఫ్ షూట్ ఉంది సార్. సో మేము ఏ షూట్ ఉన్నా సరే ముందుగానే లొకేషన్ మాకు ఎప్పుడు అవైలబుల్ కాబట్టి మన సూర్య కాలేజే కాబట్టి చక్కగా వెళ్ళిపోయి. ఎక్కడది? వైజాగ్ ఇక్కడ సార్ మన హైదరాబాద్ అవుట్స్కట్ ఒక 70 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది సార్, కీసరా దగ్గర. ఓకే సూపర్, బాగా దొరికింది అక్కడ కాలేజ్. సో చక్కగా అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు షూట్ చేస్తారండి కాలేజీలో? మేము కాలేజ్లో సార్ మోస్ట్ ఆఫ్ ద షూట్ కాలేజే సార్. 48 రోజులు మొత్తం షూట్ చేసాం.
48 రోజుల్లో ఒక 35 రోజుల దాకా కాలేజే చేసాం సార్. 35 డేస్ వరకు కాలేజ్. ఇంకేముంది లేదు సమీరు ఆ రోడ్లు హౌసెస్, తర్వాత విజయవాడ ఒక 1.5 అలా అట్లా అంటే 1-2 డేస్ విజయవాడ అంతే. చేశారు. సాంగ్ ఆ సాంగ్ కోసమే కదా వెళ్ళిందా? ఎస్టాబ్లిష్మెంట్లు సాంగ్ అంతే. అదే అది కూడా కృష్ణానదిలో ఏదటం ఆ ఆ, పక్కకి ఆ. తీసుకెళ్ళటం. సో అవి మాత్రం బయటికి వెళ్ళాం. సో ప్రతిదీ రఫ్ షూట్ సార్. వెళ్ళిపోయే వాళ్ళ ముందే మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, డిఓపి డిపార్ట్మెంటు ఒక 5-10 మంది 2 కార్లు వేసుకొని చక్కగా వెళ్ళిపోయి మా 10 మందివే క్యారెక్టర్స్ అసైన్ చేసేసుకొని, నేను రోషన్, నేను భాను, నేను జై, నేను జీవన్ అన్న, నేను హర్ష అన్న, నేను చైతన్య అన్న, నేను సందీప్ అన్న అని చెప్పి మొత్తం పెట్టేసుకొని బా నీట్గా రఫ్ షూట్ చేసుకొని నాకు అసలు అన్నిటికంటే ఇంటర్వ్యూలో నాకు నచ్చిన పాయింట్ చేసేవాళ్ళం సార్. దిస్ ఇస్ ద బెస్ట్. మనోజ్ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చినాడు కాబట్టి ఎడిటింగ్ అన్ని అలవాటు ఉన్నాయి మనోడికి. నీట్గా ల్యాప్టాప్ పట్టుకెళ్ళిపోయే వాళ్ళవి స్లోగా ఇంకా కూర్చొని షూట్ చేసుకోవడం. మార్నింగ్ నుంచి ఒక 2-3 సీన్స్ షూట్ ఏ కెమెరా రఫ్ షూట్ చేసేవాడు? ఫోన్తో చేసేవాడు సార్. ఫోన్తో ఐఫోన్లో తన దగ్గర ఒక యాప్ ఏదో ఉంటుంది, లెన్సింగ్ అన్ని చేసుకోవచ్చు సార్ అందులో. మొత్తం సూపర్ అండి. అలా టీం ఉంటే నీట్గా వెళ్ళి చేసుకొని లంచ్ కూర్చొని ఎడిట్ చేసుకునేవాళ్ళు. ఆ 3 సీన్లు లంచ్ చేస్తూ కట్టు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఇట్లా ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ ఉన్నాయి, లేదా మధ్యాహ్నం నుంచి 2-3 సీన్లు కాఫీ అది తాగుతూ ఇంటికి వెళ్తూ ఎడిట్ చేసుకునేవాళ్ళు. ఇలా మొత్తం చేసుకొని పెట్టుకునేవాళ్ళు. మనోజ్కి బ్రైట్ ఫ్యూచర్ ఉందండి ఇండస్ట్రీలో. ఖచ్చితంగా. దేనికంటే ఇలా చేసేవాళ్ళు కావాలి. ఒక టీమ్, ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ అవర్ టీమ్ అనుకొని అనుకొని ముందు ఏం తీద్దాం అనుకుంటున్నారని డైరెక్టర్తో కూర్చొని దాన్ని ఒక రఫ్ షూట్ చేసి ఎడిట్ చేసి ఇస్తున్నారంటే సగం పని ఇక్కడ అవుతుంది కదా. అవును సార్. లేకపోతే క్యాంటీన్ సీన్ లాంటివి, స్మోక్ సీన్ లాంటివి డైరెక్ట్గా సెట్ మీదకి వెళ్ళిపోతే, అవును అంటే పేపర్ మీద షార్ట్ లిస్ట్ రాసుకోవచ్చు సార్, బట్ స్టిల్ మనకు తెలియదు అందులో ఎలాంటి. మేము రఫ్ షూట్ చేసుకుంటేనే కొన్ని తెలియని ఇవి వచ్చేవి, యాక్చువల్ ఎక్విప్మెంట్ సైజులు మారి ఇవన్నీ మారేటప్పటికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి. అలాంటిది ఏం చేయకుండా వెళ్తే అది అలా ఇలాంటి కొన్ని చాలా సీన్స్ అచీవ్ చేయలేకపోయి ఉండేవాళ్ళేమో సార్. సూపర్ క్యాంటీన్ సీన్స్. లేదు నాకు ఇప్పుడు అర్థమైంది మీరు ఇంత బాగా ఆ 48 డేస్లో 7 ఎపిసోడ్ ఆఫ్ వెబ్ సిరీస్ చేయటం అంటే తమాషా కాదు. బికాస్ ఆఫ్ మనోజ్ వల్ల మీకు సాధ్యమైంది. ఎగ్జాక్ట్లీ 200%. సో మనోజ్, ఆ తర్వాత ఎడిటర్ శ్రీకాంత్ పట్నాయక్, ఆయన కూడా లైక్ వెరీ గుడ్ ఎడిటర్ సార్. ఆయన కూడా లైక్ అంటే ఎడిట్ అంటే ఏదో జస్ట్ సిరీస్ ఆఫ్ షార్ట్స్లా కాకుండా కథలా ఆలోచిస్తాడు ఆయన. ఆయన వల్ల కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే బేసిక్గా ఆయన ఇంటర్వెల్ తెలియని ఆయన డిప్లొమా. సో ఆయన ఎలాంటి క్వశ్చన్స్ అడిగేవారంటే, అరే నిజమే కదా, ఇంటర్వెల్ తెలియని వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, షఫ్లింగ్ ఎగ్జామ్ అంటే అర్థం కాకపోవచ్చు, లేకపోతే మనం నెగిటివ్ మార్కింగ్ అంటే అర్థం కాకపోవచ్చు, అట్లా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది ఎక్కడన్నా. ఇట్లాంటి పర్స్పెక్టివ్స్ చాలా బాగా ఓపెన్ చేసేవారు. వాటికి డైలాగ్స్ అప్పుడప్పుడు రాసుకునేవాళ్ళు. అప్పటికప్పుడు దీన్ని ఇక్కడ పెడదాం అక్కడ పెడదాం, ఎందుకంటే ఆయనకి ఇంటర్వెల్ తెలియదు. ఈ వరల్డ్ తెలియని ఆయన ఎడిట్ చేయడం వల్ల మేము చాలా సింపుల్ థింగ్ అబ్బా మనకెందుకు తెలియదు అని అనుకుంటాం. ఇంటర్ చదివాం కాబట్టి. చదవని వాళ్ళకి అది చాలా ఏలియన్ థింగ్ అవుతుంది. ఆ పర్స్పెక్టివ్ ఆయన బాగా ఓపెన్ చేశాడు మాకు, ఒక కొత్త పర్స్పెక్టివ్. సో ఈజ్ వెరీ గుడ్ ఎడిటర్. తర్వాత నాకు మ్యూజిక్ ఇద్దరు చేశారు సార్ దీనికి. లైక్ సాంగ్స్ అనివి, తర్వాత సింజిత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ 2 సాంగ్స్ కూడా చేశారు సార్. లైక్ మీకు గూటిలో నాకు ఇవ్వలు 6th ఎపిసోడ్లో వచ్చే చైతన్య అన్న నుంచి వీళ్ళు ఎమోషనల్కి వెళ్ళే ఎమోషనల్ సాంగ్, ఫస్ట్ ఎపిసోడ్లో కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఈ పయనం అనే సాంగ్. ఈ 2 సాంగ్స్ సింజిత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్స్ చేశాడు. సో ఇద్దరు ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్ సార్. అంటే పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లైక్ ఇద్దరు కలిపి పనిచేసి ఈగోలు పెట్టుకోకుండా, అరే ఇదే నేను మ్యూజిక్ చేస్తే నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం ఏంటి, లేకపోతే ఎవరో మ్యూజిక్ చేస్తే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం ఏంటి, ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా ఎక్స్ట్రాడినరీ టీమ్ వర్క్. అంటే నాకు తెలిసి అప్రిషియేషన్స్లో మ్యూజిక్కి చాలా ఎక్కువ అప్రిషియేషన్ వచ్చింది. 100% ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ దగ్గర కూడా చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా ఎక్స్టెండ్ అయ్యారు సార్. అంటే మనం విన్న మ్యూజిక్లో చాలా వరకు లైవ్స్ వెళ్ళి, ఏదో ప్రోగ్రామ్డ్ మ్యూజిక్ కాకుండా సాంగ్స్ కానీ ఇవి కానీ చాలా వరకు లైవ్స్ వెళ్ళి మ్యూజిక్, ఆ మ్యూజిక్కి అడిషనల్గా సౌండ్ డిజైన్ సార్. ఈ సిరీస్లో కనిపించినంత సౌండ్ డిజైన్ ఉంటుంది సార్ ఈ సిరీస్లో. ఎందుకంటే మీకు ప్రతి ఫ్రేమ్లో 70 మంది పిల్లలు వెనకాల మాట్లాడుకుంటారు, పక్క మాట్లాడుకుంటారు, కారిడర్ నుంచి వచ్చే శబ్దాలు అవ్వచ్చు, చాలా చాలా బాత్రూంలోకి వెళ్తే ఉండవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా సార్. సో సాయి మనీందర్ సౌండ్ డిజైనర్. సో వండర్ఫుల్ వర్క్ సార్ ఆయన కూడా. అండ్ ఇవన్నిటిని కలిపి మిక్స్ చేశాడు సంతోష్ అన్న. సో సౌండ్ లైక్ వీళ్ళందరూ ఒక టీంలో వర్క్ చేస్తారు సార్. ఎందుకంటే నాకు మీరు చెప్తుంటే కూడా ఇదేదో మీరు డైరెక్టర్ అయ్యి మీ సక్సెస్ లాగా చెప్పట్లేదు, మా అందరి సక్సెస్ ఇదని. ఎగ్జాక్ట్లీ సార్. వీళ్ళందరూ కంటెంట్ అంత లవ్ చేస్తేనే మనం మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతాం సార్. ఎందుకంటే నన్ను మించి వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు. నా అదృష్టం ఏంటంటే వాళ్ళు ఒక్క
ఒక్కసారి చూసాక బాయ్ మనం ఏదో చేయబోతున్నాం, ఉమ్, ఇదేదో బాగుంది, దీన్ని ఇంకేదో చేద్దాం, ఇక్కడ ఇది కాదు ఇంకొకటి వేద్దాం. లేకంటే వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళే ప్రొఫెషనల్స్ కదా సార్, అందుకే వాళ్ళని తెచ్చి పెట్టుకున్నాం కదా మనం. ఇప్పుడు మనం మ్యూజిక్ చేయలేం కదా సార్ కూర్చొని, మనం మిక్స్ చేయలేం కదా. సో సౌండ్ పరంగా సింజిత్ అనేవి, అటు సౌండ్ డిజైనర్ సాయి, ఇటు సంతోష్ సంతోష్. గ్రూప్ పెట్టేసుకుని ఉండేవాళ్ళు. టక్ టక్ ఇటు అట ఇటు అట, నువ్వు వేయలేదు ఎఫెక్ట్ నేను వేసేస్తా, నువ్వు చేయలేదు. వండర్ఫుల్ వర్క్ సార్, దే లవ్, వండర్ఫుల్గా పనిచేశారు. ఆ అవుట్ తీసుకొచ్చారు. అండ్ డిఐ, ఉమ్. సో BI కూడా బాగుంది డిఐ చక్కగా. కూడా రెడ్ ఆర్కే అని అజయ్ వాళ్ళు, రాజు గారు అసలు వెరీ గుడ్ కలరిస్ట్ సార్. మనోజ్ ఆయన కూర్చొని అసలు విత్ ఇన్ నో టైం అంత మంచి రిజల్ట్ తీసుకొచ్చారు సార్. అంటే లైక్ వండర్ఫుల్ డిఐ. ఉమ్, సో ఎందుకంటే సార్ ఒక్కటి ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే కాలేజ్లో మేము అంత సినిమాటిక్గా వెళ్ళలేదు సార్. కాలేజ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంచుదామని ఫిక్స్ అయ్యాం. కొన్ని ఊరికి ఇక్కడ ప్రాపర్టీస్ ఫిల్ చేద్దాం, అది ఫిల్ చేద్దాం, ఇది ఫిల్ చేద్దాం అనకుండా మోస్ట్లీ కాలేజ్ ఒక ఇంటర్ కాలేజ్లో కూర్చుంటారు. సో దాన్ని అతను బాగా చేశాడు. చాలా బాగా ముఖ్యంగా చైతన్యరావు ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ఆ 2 గ్రూప్స్గా ఉన్నప్పుడు కలర్ కరెక్షన్ చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారు సార్. యా యా. సో పోస్ట్ ప్రొడక్షన్ తెలిసిందే కదా సార్, సినిమాని మళ్ళీ ఇంకొకసారి అవును. రీరైటింగ్ అదంతా. సో వండర్ఫుల్ టీమ్. అండ్ నా పర్సనల్ నా డిపార్ట్మెంట్ కానీ అందరూ కొత్తలే సార్. నా డిపార్ట్మెంట్ కూడా మీ డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్ కూడా కొత్తలే సార్. నేను ఎలా సార్ అంత ధైర్యం సార్ మీ అందరికి? ఇనీషియల్గా అనుకున్నాను సార్, నేను అంటే మా కార్తిక్ కానీ నా ప్రవీణ్ అన్న కానీ వీళ్ళందరూ ఏంటంటే, "ఏయ్, నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు కాబట్టి నీకు మేము స్ట్రాంగ్ టీమ్ని రెడీ చేస్తాం" అని ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చి నేను మాట్లాడాను కూడా చాలామందితో. నాకు ఎక్కడో ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్ మీద ప్యాషన్ కనిపించలేదు సార్. చిన్న చూపు ఉంటుంది. అంటే చిన్న చూపు అనే అనాలా అంటే, వాళ్ళ దృష్టిలో వాళ్ళు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు, ఆల్రెడీ 1-2 ప్రాజెక్టులు పనిచేశారు. ఇది పనిచేయడం వాళ్ళకి ప్యాషన్ అవ్వాలనుకోవడం కూడా తప్పే సార్. అదే ఇదే నేనేమంటే జర్నీలో కొత్త వాళ్ళు కలిసాను సార్. ఇప్పుడు నాకు నరేష్ కానీ, హేమ కానీ, దుర్గా కానీ, వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళు దీన్ని ఒక మ్యాగ్నమ్ ఆపస్లా చూస్తున్నారు. మన ప్రాజెక్ట్ అన్నా ఇది, బట్ ఏంటంటే వీళ్ళకి రాదు, తెలీదు. 2 ఉన్నాయి. ఒకటి తెలిసిన వాళ్ళు, మోటివేషన్ లేని వాళ్ళు. 2 ఏం తెలియని వాళ్ళు, భయంకరమైన మోటివేషన్ ఉన్న వాళ్ళు. నేను నాలాంటి వాళ్ళే నమ్ముదామని చెప్పి వీళ్ళనే నమ్మాను సార్. ఇట్ ప్రూవ్డ్ యాజ్ ఎ అంటే అది చాలా మంచి డెసిషన్ అయిపోయింది సార్ నాకు. ఎందుకంటే డే అండ్ నైట్ పడుకుని ఇచ్చాను కాదు సార్. మీకు చెప్పాను కదా, ఏది ఒక సినిమా చేయకపోతే మనకు ఉండే కష్టాలు అవి ఎలా ఉంటుందంటే, మార్నింగ్ 6 నుంచి 6 దాకా షూట్ అయిపోయింది అనుకోండి, అందరూ వెళ్ళిపోతారు, అన్ని డిపార్ట్మెంట్స్ వెళ్ళిపోతాయి. డిఓపి డిపార్ట్మెంట్ వెళ్దు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్దు. అక్కడే మేము ఒక రూమ్ తీసేసుకున్నాం. అది మజా అంటే 2 రూమ్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, డిఓపి డిపార్ట్మెంట్ 2 రూమ్స్ తీసుకుని అక్కడే ఉండేవాళ్ళం. అప్పుడు మొదలవుతుంది మళ్ళీ మాది బయటికి రఫ్ షూట్ ఏది, సీన్ ఏది, మళ్ళీ రీరైట్ చేసేవాళ్ళం. మొత్తం పెట్టుకొని సీన్ చూసుకొని ఏం వర్కౌట్ అవుతుంది, ఏం వర్కౌట్ అవ్వట్లేదు, మళ్ళీ ఒకసారి దీన్ని రీరైట్ చేయగలమా, ఏమన్నా మిస్ అవుతున్నామా, ఈ సీన్ మనం ఎందుకు అనుకున్నాం, ఏం వస్తుంది, ఏం రావట్లేదు. ఒక పక్కన ప్రింట్అవుట్లు, ఇంకో పక్కన రేపు ఆర్ట్ వర్క్ ఏమైనా కావాలంటే ఆ అరేంజ్మెంట్లు. లేదు, నాకు అర్థమైంది సార్. ఇది టోటల్ ఎంటైర్ టీమ్ వర్క్. ఒక అద్భుతం జరగబోయే ముందు ఏమేం జరిగిందో అదంతా చెప్పారు మీరు. మీకు ఆల్రెడీ అద్భుతం జరిగింది. కాకపోతే ఈ అద్భుతం జరిగినాక మీకు విపరీతమైన ఇండస్ట్రీ నుంచి ఖర్చీఫులు పడి ఉంటాయి. లేదు సార్ అలాంటి లేదు. ఎందుకు తెలియదు సార్, తెలియదు. అంటే ఇంకా రీచ్ అవ్వడానికి టైం పట్టచ్చు, లేదా ఏంటి ఇది ఎయిరికా ఏమో సార్ నాకు తెలీదు. బట్ ఇండస్ట్రీ నుంచి అయితే ఇంకా అంత నిజంగా చెప్తున్నారు, రెస్పాన్స్ ఇంకేం రాలేదు సార్. హానెస్ట్గా రాలేదు సార్. ఇంకా అదేంటి అందరూ చూసేసి విపరీతంగా మిమ్మల్ని తెగ అప్రైట్ చేసి రండి మనం కూర్చొని చేద్దామని చెప్పి పిలిచింటారు అనుకున్నా నేను. లేదు సార్. ఇంకా నిజంగా షూర్. ఇంకా అలాంటిది అయితే ఏం లేదు. ఇప్పుడు ఆడియన్స్ నుంచి అయితే ఎక్స్ట్రాడినరీ. అరే ఎక్కడ చూసినా ఈ టాపిక్ నడుస్తుంది సార్, ఎయిర్ గురించి. అరే ఎలాంటి ఫాలోవర్లు లేని నా అకౌంట్కే మీరు నమ్మరు, ఒక 400-500 మెసేజ్లు సార్. నాకు ఖచ్చితంగా ఒక 10 రోజులు పట్టింది. నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే వాళ్ళు అంత టైం తీసుకొని డైరెక్టర్ ఎవరో ఎతికి మరీ నాకు మెసేజ్లు పంపించారు. పేరెంట్స్, ఫ్యాకల్టీ, కొంతమంది శ్రీ చైతన్య ఫ్యాకల్టీ చాలామంది నాకు పెట్టారు. ఆడియన్స్ నుంచి అయితే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అయ్యో అసలు నేను షాక్ అయిపోయాను. చాలా మందితో మాట్లాడి మీ నెంబర్ పట్టుకోవడానికి సమీర్ గారికి ఫోన్ చేసి, సమీర్ అన్న దా ఇంటర్వ్యూ చేద్దామన్నా, మొత్తానికి నన్ను కూడా ఇంటర్వ్యూ అడుగుతున్నావు, థ్యాంక్ యూ డార్లింగ్ వస్తానన్నాడు. నాకు వేరే వాళ్ళని అడగొచ్చు కానీ నాకు ఎందుకో కంఫర్ట్గా అనిపించలే. సమీర్ అని అడిగితే మీ నెంబర్ పంపించారు.
వెంటనే మీకు మెసేజ్ పెడితే మీరు ఏదో ఒంట్లో బాగాలేదన్నారు. ఇన్ని రోజుల తర్వాత కుదిరింది మనకి. అవును, అవును. ఎనీవే సార్ సూపర్ అసలుకి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకది నేను రివ్యూ చెప్పకపోవడానికి రీజన్ కూడా నేను చాలా లేట్‌గా చూసాను. ముందు చూస్తే గనుక ఖచ్చితంగా డెఫినిట్‌గా సూపర్ రివ్యూ ఇచ్చేవాడిని. ఎగ్జాక్ట్‌లీగా ఇప్పుడు చెప్తున్నాను అది మీ వెబ్ సీరీస్‌కి 3.75 ఔట్ ఆఫ్ 5 ఇది నా రివ్యూ ఉండేది. దీంతో పాటు రివ్యూ కూడా ఇవ్వండి సార్, ఇస్తాను. ఎందుకంటే ఇది సినిమా కాదు కదా, థియేటర్ నుంచి వెళ్ళిపోయేది కాదు, ఎప్పటికీ ఈటీవీ ప్లాట్ఫామ్లో ఉంటుంది కాబట్టి మీలాంటి వాళ్ళు రివ్యూ ఇస్తే ఇప్పుడు కాకపోయినా మేబీ ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఎవరన్నా చూసి సిరీస్కి వెళ్ళొచ్చు. డెఫినెట్‌గా Some మీరు interest అడిగారు కాబట్టి student అంటే నాకు రివ్యూ చెప్పేస్తే నాకు ఇంటర్వ్యూ చేయాలని ఇంట్రెస్ట్ పోయిందని నేను చేయలేదు. డెఫినెట్‌గా చేస్తా. చేయండి సార్. ఏంటంటే నాకు ఎంత నచ్చిందో నాకు తెలుసు కదా. లేకపోతే నేను ఇంత మాట్లాడలేను. ఎగ్జాక్ట్లీ. నాకు ఎవరో మీరు తెలియదు. అవును. ఫస్ట్ టైం మిమ్మల్ని నేను చూస్తున్నాను. అవును సార్. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఇంత ఎక్కడి నుంచి మాట్లాడగలను. ఎగ్జాక్ట్లీ. నాకు అది నచ్చి అందులోని ప్రతి పాయింట్ని మీతో మాట్లాడుతాను, మీరు చక్కగా రిప్లై చేస్తున్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. ఇదే ఫీలింగ్ సార్. సందీప్ అన్న కథ చెప్పినప్పుడు సందీప్ అన్న మీలాగే రెస్పాండ్ అయ్యారు, నితిన్ గారు మీలా రెస్పాండ్ అయ్యారు, సూరత్ కిషోర్ మీలాగే రెస్పాండ్ అయ్యారు, ఇందాక నేను మాట్లాడుతున్న టెక్నీషియన్స్ అందరు కూడా ఇలాగే రెస్పాండ్ అయ్యారు. మేబీ మనం ఒక మంచి కంటెంట్ పట్టుకెళ్తే అందరూ ఇలా ఉంటుందేమో. అంత బాగా రెస్పాండ్ అవుతారు సార్. షూర్ సార్, సూపర్. అయితే నేను ఇంక లాస్ట్లో అడిగిన ఆ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం మీకు త్వరలో వస్తుంది నా ఇంటర్వ్యూ తర్వాత. డెఫినెట్గా ఇండస్ట్రీ నుంచి కూడా మీకు చాలా మంచి అప్లైజ్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు రాకపోయినా మీరు తర్వాత భవిష్యత్తులో ఎవరు మన ఈ జోసెఫ్ క్లేటన్ అనే అందరూ అడుగుతూ వస్తారు. డెఫినెట్గా నాకైతే నమ్మకం ఉంది. వాట్ ఇస్ యువర్ పర్సనల్ స్టోరీ? పర్సనల్ స్టోరీ ఏం లేదు సార్, వెరీ సింపుల్. చిన్న ఫ్యామిలీ, నార్మల్ కార్పొరేట్ ఎంప్లాయ్, ఒక ప్యాషన్, సినిమా అంటే ఒక ప్యాషన్. ఎప్పుడు లవ్లు పెళ్ళిళ్ళు ఏంటి? పెళ్లి చేసుకోవాలి సార్. అదే అందుకే చేసుకోవాలి తొందరలో. అదే. ఎనీవే సార్, ఆల్ ది వెరీ బెస్ట్. ఎయిర్ లాంటి మంచి ఇంకా తీయండి, మంచి కంటెంట్తో రండి. ఇక్కడ సినిమా అనగానే విఎఫ్ఎక్స్లు 100 కోట్లు పెద్ద పెద్ద హీరోలు కాదు, ఇవి కూడా సినిమాలే, ఇవి కూడా మంచి కథలే. ఈ కథలను ఎప్పుడూ ఆదరిస్తారు ప్రేక్షకులు, అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను. మీ వెనకాల ఈటీవీ లాంటి ఒక పెద్ద సంస్థ ఉంది కాబట్టి చక్కగా వచ్చారు బయటికి. మీరు కూడా బయట నుంచి ఇంకేది చేసినా సరే ఇట్లానే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి కంటెంట్తో రండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి జోసెఫ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి సూపర్ కంటెంట్తో వచ్చిన ఎయిర్ డైరెక్టర్ గురించి కొత్తగా పరిచయం చేయాలని, ఎవరినైనా కొత్త వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని పరిచయం చేయడం నాకు ఇష్టం. అందుకని మన ట్యాగ్ తెలుగులో ఎప్పుడు కూడా ఇలాంటి గొప్ప గొప్ప కథలు చెప్పేవాళ్ళు తీసుకొచ్చి మేము ముందు ఉంచుతాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.